హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాతావరణం మారింది కానీ మీరు మారలేదు, అలాగే చిరునవ్వుతోనే ఉన్నారని అనుకుంటున్నాను. ప్రతి లక్షవారం ఉండే రీతిలోనే దేవునికి స్తోత్రం, అలాగే ఉన్నారు అందరూ. హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 229, 229వ పాట పాడుకుందాం. ఒకవేళ ఎవరిదైనా పాటల పుస్తకం లేనట్లయితే ఈ పాట వచ్చిన పాటే, అందరికీ తెలిసిన పాటే, బాగా ఎరిగిన పాటే. సాంగ్ నెంబర్ 229. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, యేసయ్య నా చెంత నుండగా, ఎందుకు భయము, ఎందుకు దిగులు. హల్లెలూయా యేసయ్యా, అందరం కలిసి పాడదామా? హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా. ప్రభువాక్యమే నన్ను బలపరచును, ప్రభు మార్గములో నన్ను నడిపించును. ప్రభువాక్యమే నన్ను బలపరచును, ప్రభు మార్గములో నన్ను నడిపించును. ప్రభు ప్రేమతో నన్ను కరుణించును, ప్రభు రక్తముతో నన్ను శుద్ధి చేయును. ప్రభు ప్రేమతో నన్ను కరుణించును, ప్రభు రక్తముతో నన్ను శుద్ధి చేయును. హల్లెలూయా యేసయ్యా, అందరం కలిసి పాడదాం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రభు కోసమే నా ఈ జీవితం, ప్రభు సొంతమే నాలో ఊపిరి. ప్రభు కోసమే నా ఈ జీవితం, ప్రభు సొంతమే నాలో ఊపిరి. ప్రభు ఆనతి లేకుండా ఏ ప్రాణైనా కదిలేనా, పైకి కరుణ. ప్రభు ఆనతి లేకుండా ఏ ప్రాణైనా కదిలేనా, పైకి కరుణ. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా, ప్రతిదినము నా తోడుగా, ప్రతి క్షణము నా నీడగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. పాట నెంబరు 185వ పాట, సాంగ్ నెంబర్ 185. ఈ పాట జేఎస్ఎం వచ్చిన కొత్తలో ఇంట్లో అవేటప్పుడు, 2 గదుల్లో అవినప్పుడు తరచుగా ఈ పాట పాడేవారు. పాస్టర్ గారు పాడేవారు. మెసేజ్కి ముందు, వాక్యం చెప్పకముందు పాట పాడతారు కదా, ఆ సమయంలో ఈ పాట ఎక్కువ పాడేవారు అన్నమాట. కనుక ఈ పాటలో నా అర్థాన్ని గమనిస్తూ, గ్రహిస్తూ, మనల్ని మనం సరి చేసుకుంటూ ఈ పాటని పాడదాం.
అందరికి వచ్చిన పాట. ఒకవేళ రానట్లయితే నాతో పాటు ఏకోపిస్తూ నిదానంగా పాడండి, పాట వచ్చేస్తుంది. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చీకటి నుండి వెలుగునకు, లోకము నుండి వెలుపలకు, శ్రీకత గుణాతిశయములను ప్రకటించుటకై పిలచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగా ఉన్నావా, సజీవముగా ఉన్నావా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీ కది మేలగును, నులివేచని స్థితి నీకుండినా బయటకు ఉమ్మి వేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తి తోడనుండుమా, ఆసక్తి తోడనుండుమా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 1 నుంచి 8 వచనములు చదువుతాము. Psalm 106, 1 to 8 verses, 1 నుంచి 8 వచనములు. యెహోవా, నేను ఒక్కదాన్నే కదమ్మా, అందరం కలిసి చదువు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటింపగలడు. న్యాయమును అనుసరించు వారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమమును నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకం తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. దేవుడి కొద్ది మాటలు దీవించను కాగా. అట్లా ఉన్నట్లయితే డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే కొంత సమయం దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. హల్లెలూయా. మనం తొందరగా ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. ఆరాధనలోకి వెళ్ళే ముందు 1-2 మాటలు, ఆరాధనలోకి వెళ్ళే ముందు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ 1-2 మాటలు మనకి బాగా తెలిసిన ఆమె కొరకు మాట్లాడదాం. ఒక స్త్రీ కొరకు. ఆమె లేకపోతే మనం లేకపోదుమేమో.
ఆమె వల్ల మన ప్రసవ వేదన అధికమైంది. చాలాసార్లు అనుకుంటుంటాం, అసలు ఆ పండు తినకపోతే ఎలాగుండునో, అసలు ఎందుకు తినది అని అనుకుంటూ ఉంటాం. ఎవరో తెలుసా? అయ్యో, అవ్వ కొరకు ఒక్క 2 మాటలు. అవ్వ మొదటి స్త్రీ, దేవుని ప్రణాళికలో ఉన్న స్త్రీ, దేవుడు తన చేతులతో చేసిన స్త్రీ. చాలా చక్కగా, చాలా అందంగా శారా కోసం, రిబకా కోసం ఉంటుంది. వాళ్ళు చాలా చక్కని వారని, వారిని మించి ఇంకా అందంగా ఉండుంటుంది. ఎవరు? నేను. ఎవరు? అది వెరీ గుడ్. అవ్వ. మీతో మాట్లాడిద్దామని అలాగడిగాను. అవ్వ కదా, దేవుని ప్రణాళికలో ఉంది. ప్రతిరోజు దేవుని చూస్తుంది, దేవునితో సహవాసం కలిగింది. ప్రతి దినము ఫేస్ టు ఫేస్ దేవుని చూస్తుంది. మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడుతుందా అవ్వ దేవునితో. దేవుని పక్కన కూర్చొని మాట్లాడుండొచ్చు. కమాన్ దా అవ్వ ఇక్కడ కూర్చో. ఆదాంకి అవ్వకి ఒక్కొక్కసారి పోటీ. అవ్వ నేను కూర్చుంటాను తండ్రి పక్కన, నేను కూర్చుంటాను దేవుడి పక్కన అంటే, లేదు అవ్వ ఇక్కడ కూర్చో అని దేవుడు ఎన్నిసార్లు అన్నాడో కదా. అవ్వ ప్లేస్లో మనం పెట్టుకొని చూద్దాం. దేవుణ్ణి ప్రతిరోజు చూస్తుంది, దేవునితో సహవాసం కలిగింది. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే దేవుడి యొక్క ప్రేమను రుచి చూస్తుంది ప్రతిదినం. మనము దేవుని చూడట్లేదా? రోజును చూస్తున్నాం. అప్పుడైతే అవ్వకి బైబుల్ లేదు, పరిశుద్ధ గ్రంథం లేదు. మనకు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉంది. అనుదినము దేవునితో మాట్లాడుతున్నాం. పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు 3 నెలలకే, 60 డేస్కి లేదా 90 డేస్కి కంప్లీట్ చేయమన్నప్పుడు చాలామంది కంప్లీట్ చేశారు. అది త్వరగా చదవనియండి, ధ్యానం చేస్తూ చదవనియండి. బైబిల్ ఎలా చదివినా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది, మనల్ని సరిచేస్తూ ఉంటుంది, మనల్ని బాగు చేస్తూ ఉంటుంది. అంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రేమను మనం రుచి చూస్తున్నాం. ఆయన ప్రేమ మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన బిడ్డలం అయ్యున్నాం. ఆయన కలిగి ఉండడం గొప్ప ధన్యతగా భావిస్తున్నాం. ఆయన ప్రేమను మనం రుచి చూసాం. కానీ అవ్వ పడిపోయింది, దేవుని యొక్క చిత్తాన్ని ఫెయిల్ చేసింది, ఓడిపోయింది. మనం ఓడిపోవట్లేదా? మనము ఓడిపోతున్నాం అనుదినము కదా. అవ్వ అక్కడ ఉన్న జంతువులన్నిటితో చాలా పరిచయం ఉంది. ఏ జంతువైనా మాట్లాడిందా అవ్వతోని? ఏ పక్షి అయినా, పురుగైనా, నేల మీద ప్రాకు ఏదైనా మాట్లాడిందా? కానీ అవ్వ ఆ దినాన్ని సర్పం మాట్లాడినప్పుడు ఈ స్వరము దేవుని స్వరం, 2 స్వరాలు తెలుసు అవ్వకి. ఒకటి దేవుని స్వరము, తర్వాత తన ఆదాం స్వరము తెలుసు. కానీ ఆ దినాన్ని అపవాది మాట్లాడినప్పుడు అపవాది స్వరాన్ని పోల్చింది. ఎప్పుడైతే విన్న రోజునే, విన్న క్షణాన్నే తను దేవుని చిత్తాన్ని అపజయాన్ని తీసుకొచ్చింది. దేవుడు ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కానీ అవ్వను తీసుకొచ్చాడు. అవ్వను తీసుకొని తయారు చేసి ఆదాం దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. మనము అది ప్రతి ఆదివారం హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని చక్కగా ముసుగేసుకొని చర్చికి వచ్చేస్తుంటాం, ప్రార్థన చేసుకుంటుంటాం. శుక్రవారం ప్రార్థనకు వచ్చేస్తాం, లక్షవారం నేను కూడా ప్రార్థనకు వచ్చేస్తుంటాను. కానీ దేవుని చిత్తాన్ని ఎన్నిసార్లు మనం పాడు చేసాం, దేవుని చిత్తాన్ని ఎన్నిసార్లు మనం ఫెయిల్ చేసాం కదా. కానీ దేవుడు తిరిగి ఏదేం తోటల నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారిని అలాగే పంపించలేదు, కానీ చర్మపు చొక్కాలు తయారు చేసి వాళ్ళని ప్రేమించి తిరిగి ఆ చొక్కాలు తయారు చేసి బయటకు పంపిస్తారు. అయిపోయింది. ఇంకొక క్షణం మాత్రమే నేను చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ప్రేమించి తనకొక కుమారుని ఇస్తాడు. ఆ దేవుని ప్రేమను కనుగొని కనుక తన ఒక మాట అంటే, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని అంటది. అంటే దేవునితో సంబంధం కలిగి ఉంది, తిరిగి పడిపోయింది, ఓడిపోయింది, దేవుని చిత్తాన్ని ఫెయిల్ చేసింది. కానీ తిరిగి దేవుడు ప్రేమించి ఆ ప్రేమను మళ్ళీ గ్రహించి దేవునికి దగ్గర అయింది, దేవునితో సహవాసం చేస్తుంది. దేవుడు తన జీవితంలో చేసిన మేళ్ళు ఉపకారాల్ని గ్రహిస్తుంది. ఇది దేవుని వల్లే జరుగుతున్నాయి నా జీవితంలో అని గ్రహించింది. మనం కూడా చాలాసార్లు పడిపోతుంటాం. తిరిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని తిరిగి లేవనెత్తుతుంటాడు, దేవుడు తిరిగి మనల్ని కడుతూ ఉంటాడు, దేవుడు తిరిగి మనల్ని బాగు చేస్తుంటాడు. అనేక సార్లు మన జీవితంలో కూడా అవ్వని చూపిస్తూ ఉంటాం, అవ్వని మన జీవితంలో కలిగి ఉంటుంటాం. అవ్వ ఆ దినాన్ని పండు తినకపోతే బాగుండు అనుకుంటాం, కానీ ఈ దినాన్ని చాలాసార్లు మనం కూడా పండు తినేస్తూ ఉంటుంటాం. అవ్వ తీసుకెళ్ళి తన భర్తకి ఇచ్చింది, మనం తీసుకెళ్ళి మనం ఏం చేస్తుంటామో. ఒకే ఒక మాట ఆఖరిగా చెప్పాలని అనుకుంటున్నాను. దేవుడు
ఆదాంని అవ్వను తయారు చేసి ఆదాం దగ్గర అవ్వను నమ్మి దేవుడు ఆదాంకి అవ్వనిచ్చాడు. దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను నమ్మి మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నీ బిడ్డలు, నీ భర్త, మనకు కూడా ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అవ్వ పండు తిని దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి దేవుని చిత్తాన్ని అంతా తారుమారు చేసింది. తర్వాత వచ్చిన ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ మనకు తెలుసు. ఎలాగ ఫేస్ చేసావు, జలప్రలయం రావడం, పాపంలో పడిపోవడం, సొదొమ గొమొర పాడైపోవడం, ఇవన్నీ కారణము ఆ పండు తినడం బట్టాను అని అనుకుంటుంటాను నేను. ఒక్క చిత్తాన్ని కూల్చేసింది. ఈ దినాన్ని నీకు ఈ కుటుంబాన్ని, ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. నీ కుటుంబంలో నీ పాత్ర ఏంటి? నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని నే ఉద్దేశంతో నీ కుటుంబాన్ని నేను భార్యగా ఉంచాడు. నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలంటే అది నీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. ఇది నాన్ని ఈ వారంలో ఎన్నోసార్లు మనం పడిపోవచ్చు, కానీ ఈ క్షణంలో ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నా ఆరాధన అంగీకరించు, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానం నాకు దయచేయి. అవ్వ ఆ దినాన్ని కోల్పోయింది. ఈ దినాన్ని నేను నా కుటుంబాన్ని కోల్పోకూడదు, నా కుటుంబంలో నెమ్మది లేకుండా చేయకూడదు, నా కుటుంబంకి ఆశీర్వాదం లేకుండా చేయకూడదు. నా బిడ్డలు నీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి తప్ప లోకంలో అనేకమైన భయంకరమైన కార్యాలు చేయడానికి వారు ఉండకూడదు అని ఈ దినాన్ని మనల్ని మనం సమర్పించుకుందాం. మనం సమర్పించుకుంటే మన కుటుంబము చెక్కబడుతుంది, కట్టబడుతుంది, నిలబడుతుంది. ఈ కొన్ని క్షణాల్లో నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టగలవా? దేవుణ్ణి ఆరాధించగలవా? ప్రియ సహోదరి, కొన్ని నిమిషాలు మాత్రమే హృదయాంతరంగముల నుంచి అవునేసయ్య, చాలాసార్లు అనుకున్నాను నేను అవ్వమని, తినకుండా ఉండుంటే ఎలాగున్నో అని నేను అనుకున్నాను. మీరు కూడా అనుకుని ఉండొచ్చు. క్రైస్తవులుగా మనకు ఆ తలంపు రాకుండా ఉండదు, స్త్రీగా ఆ తలంపు రాకుండా ఉండదు. బైబిల్ చదివినప్పుడు చాలాసార్లు ఆ తలంపు వచ్చింది. ఎలాగున్నో ఆ అపవాది మీద పెట్టకుండా ప్రభువా నన్ను క్షమించు అంటే వేరేగా ఉన్న పరిస్థితి. ఈ దినాన్ని ఎవరి మీదో వంకలు పెట్టకుండా ఈ సమయంలో ప్రభువా నన్ను క్షమించువా, నన్ను దగ్గర చేర్చుకోవా, నేను నీ కుమార్తెగా ఉండాలనుకుంటున్నాను. మళ్ళీ మీరు నా మీద పెట్టిన భారాన్ని, బాధ్యతని చక్కగా నిర్వహించాలనుకుంటున్నాను, చక్కగా నీ చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. అనేకసార్లు అవ్వమని అనుకున్నాను, కానీ నా జీవితంలో కూడా అనేకసార్లు ఆమెను చూపిస్తున్నాను. నా కుటుంబంలో, నా జీవితంలో, నా బిడ్డల కుటుంబంలో అయ్యో ఆశీర్వాదానికి కారణం కాకుండా దుఃఖానికి, బాధకి, వేదానికి, శాపానికి, ఆ నెమ్మదికి కారణమైపోతున్నానే. ఈ దినాన్ని ఒక్కసారి మనల్ని మనం క్రమపరుచుకుంటూ ఆయన అడుగుదామా, బాగు చేయమని ఆరాధిస్తూ అడుగుదామా. ఏమో ఎందువల్ల కుటుంబంలో మార్పు రావట్లేదు, నేనేనేమో, నన్ను క్షమించు ప్రవ్వా, నేనేనేమో, నన్ను కడుగు నాయన, నన్ను బాగు చేయి ప్రవ్వా. నేను ఎవరి స్వరము వింటున్నాను ప్రవ్వా, నీ స్వరము వినాలా? ఇప్పుడు అనేకమైన స్వరాలు వచ్చేసాయి, ఫోను, టీవీ, బోల్డ్ స్వరాలు వినబడుతూ ఉంటాయి మనకి. అది నా అవ్వమ్మకి దేవుడి స్వరము, ఆదాం స్వరమే తెలుసు. ఈ దినాన్ని అనేకమైన స్వరములు మనకు వినబడుతున్నాయి. ఏ స్వరముకి ఆకర్షింపబడుతున్నావు ప్రియ సహోదరి? ఏ స్వరం వైపు నీ చెవులను పెడుతున్నావు? ఏ స్వరం వైపు నీ కళ్ళలను తిప్పుతున్నావు? ఎవరు ఆకర్షిస్తున్నారు నేను ఈ దినాలలో? ఓ లార్డ్, క్లెన్సెస్ ఆఫ్ ఫాదర్, వాషెస్ ఆఫ్ జీసస్. మా ఆరాధన నీ చేతులకు అప్పు చెప్పుకుంటున్నావు, మా హృదయాన్ని మీ చేతులకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా. అవును నాయన, అవును ప్రభా, మీ కుమార్తెలము. హల్లెలూయా, హల్లెలూయా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో
నన్నాదరించావు. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా తోడు నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకున్నావు. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుకున్నావు. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా తోడు నీవేగా. భయపడను నేను, నా అండ నీవేగా. దిగులిడను నేను, నా తోడు నీవేగా. ప్రియ సహోదరి, ఈ అనుదిన జీవితంలో అనేక మార్లు మనం పడిపోతూ ఉంటాం, అనేక మార్లు మనం ఫెయిల్ అయిపోతుంటాం. ఆదివారం వస్తాము, శుక్రవారం బలమైన వర్తమానం వింటుంటాము, ప్రేరేపింపబడుతుంటాము, దేవుని కొరకు ప్రాణాలు పెట్టేద్దాం కదా అని అనుకుంటుంటాము. ఇంటికి వెళ్ళగానే చల్లారిపోతుంటాము, ఇంటికి వెళ్ళగానే మన ప్రియులను చూసి ఓడిపోతుంటాము. ఇదేనా జీవితము, ఇదేనా మన జీవిత లక్ష్యము? అనుదినము దేవుడి సన్నిధిలో ఉంటూనే ఓడిపోతుంటామా? అనుదినము దేవుడి సన్నిధిలో కనబడుతుంటేనే విఫలమైపోతుంటామా? ఇదేనా? అలా కాదు కదా. ఇది నాన్న ఒక తీర్మానం చేసుకుందామా? ఇమ్మానుయేలు దేవుడు నీతో నాతో ఉన్నాడు. ఆయన మన కొండగా, ఆయన మన ఆశ్రయముగా, ఆయన మన కోటగా ఉంటానని అంటున్నాడు. ఆ కొండ కింద, ఆ కోట కింద, ఆశ్రయ దుర్గము కింద నీడగా ఉండడానికి వెళ్దామా? అక్కడ ఎవరు మనల్ని ముట్టలేరు, ఏ అపవాది మనల్ని ముట్టలేడు, సాతాను మనల్ని అంటలేడు. ఓ హల్లెలూయా! ఇది నాన్న ఒక తీర్మానం చేసుకుంటూ ఆయన ఆరాధిద్దాం. ప్రియ సహోదరి, వద్దు ఇంకా ఓడిపోయిన జీవితం వద్దు, వద్దు ఇంకా విఫలమవుతున్న జీవితం అనుకొద్దు, వద్దు ఇంకా వెనుక తిరిగే జీవితాలు మనకొద్దు. అన్న దినము దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని రాజ్యానికి మన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ, మన బిడ్డలను సిద్ధపరుస్తూ, ఓ సంఘానికి, ఓ ఈ లోకములకు ఉజ్జీవానికి కారణంగా ఉందామా? హల్లెలూయా! భయపడను నేను, నా అండ నీవేగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవేగా. భయపడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవేగా. భయపడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు బిగ్గరగా పాడదామా? నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఓ జీసస్! ఇమ్మానుయేలు దేవా, మాతో ఉన్నవాడా, మా కొండ కోట నీవే దేవా. మరొకసారి పాడదామా? ఇమ్మానుయేలు దేవా, మాతో ఉన్నవాడా,
మా కొండ కోట నీవే దేవా, ఇమ్మానుయేలు దేవా, మాతో ఉన్నవాడా, మా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవేనగా దిగులిడను నేను, నీవేగా. అవునేసయ్యా, ఈ దినాన్ని ఈ సాయంకాల సమయంలో నాయన మీరు మా కొరకు ఆ ప్రణాళిక, మీ చిత్తము, మీ ఉద్దేశము, ఏ ఉద్దేశముతో అయితే మమ్మల్ని ఒక కుటుంబంలో ఉంచారో, ఒక స్త్రీగా, ఒక భార్యగా, పిల్లలకు తల్లిగా, భర్తకు భార్యగా, నాయన అనేక మందికి ఆశ్రయముగా ఉండడానికి మమ్మల్ని తయారు చేయమని వేడుకొచ్చాం. అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి మమ్మల్ని తయారు చేయమని వేడుకొచ్చాం. ఈ ఆఖరి దినాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా, మీ ప్రణాళికలు నెరవేర్చే వారముగా, ఓ సాతాన్ని మా క్రాల కింద వేసి త్రొక్కే వారముగా, మీ బలమైన అభిషేకంతో మమ్మల్ని నింపి తిరిగి శక్తివంతులుగా మమ్మల్ని బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోగలం ప్రవ్వా? మేమెంత అపనమ్మస్తులమో ప్రవ్వా, నువ్వు అంత నమ్మదగిన దేవుడు ప్రవ్వా, అంత కృపగల దేవుడు ప్రవ్వా. మా ఎడ్ల ప్రవ్వా, మా అనకనాయన నీ కృపను నూతనముగా అనుదినం మా ఎడ్ల చూపించి ఉన్న దేవుడు, మా తండ్రివై ఉన్నావు ప్రవ్వా. ఆయన ఈ దినాన్ని కొద్ది సమయం ప్రవ్వా వాక్యాన్ని ఆయన మేము ధ్యానం చేస్తుండగా, నీ వాక్య పట్టణంలోకి నేను వెళ్చుండగా ప్రవ్వా, నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నామయ్యా. సహాయాన్ని వేడుకొంచున్నాం. నీ సిలువు చాటున ప్రవ్వా నన్ను మరుగుపరచమని వేడుకొంచున్నాం. ఈ మనసుతో వచ్చినప్పటికీ ప్రవ్వా, మేము ఇట్టి రీతిగానే మేము తిరిగి వెళ్ళాలని అనుకోవట్లేదు. నీ సహాయానికే, నీ కృపకే వేచి ఉన్నామయ్యా. మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బ్రతికించండి, మళ్ళా మమ్మల్ని ఉజ్జీవపరచమని వేడుకుంటున్నాం. నాయన, మా జీవితంలో పోరాటకు ప్రవ్వా మా శక్తి, మా బలము, మా భక్తి అయితే సరిపోదు కానీ ప్రవ్వా, నీ సన్నిధిలో మేము నాయన వేచి ఉంటున్నప్పుడు ప్రవ్వా కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి. నీ కార్యం మాత్రం మా ఎడల జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 22వ అధ్యాయం 12వ మాట నుంచి నేను చదువుతాను. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 12వ మాట నుంచి మనం చదువుకుందాము. 22:11 మాట నుంచి చదువుతాను. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలను విన్నప్పుడు తన బట్టలు చింపుకొని, తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహియాకుమును, మీకాయి కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషియాను రాజు సేవకుల్లో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన గ్రంథపు మాటలను గూర్చి నా విషయములలో, జనులు విషయములలో, యూదా వారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటినీ ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాను, అహియాకామును, అక్బోరును, షాఫానును, ఆషాయును, ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్ఫాషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయిన
యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట చెప్పుడి. అమ్మా, తెలుగుకి పరీక్ష అంటే ఇదే. ఇన్ని మాటలు తెలుగులో పూర అంటే తెలుగులోని అన్ని అచ్చులు హల్లులు ద్విత్వాక్షరాలు అన్నీ కలిపి పెట్టి చదివించండి. ఇది నాకే పెద్ద టెస్ట్ చదవడానికి. అక్కడితో ఆపేసాము. అసలు ముందుకు వెళ్దాం. ఇక్కడ అంతా చెప్పింది ఏంటంటే, ఒక రాజుకి ఏం దొరికిందంటే ఒక గ్రంథం దొరికింది. అది ధర్మశాస్త్రం దొరికింది. నేను చాలా బ్రీఫ్గా, చాలా సింపుల్గా, ఇన్ని పేర్లు కాకుండా మనకు అర్థమయ్యే రీతిలో నేను చదివాను కాబట్టి మీకు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేయగలను గాక. మీరు కూడా అంతే శ్రద్ధతో మరి ఇటు అటు మన ఆలోచనలన్నీ పిల్లలు ఆడుకోనివ్వండి, ఇంట్లోనే ఏమైపోయినా వచ్చాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మాట్లాడాలి. అట్లాగనుకొని దేవుని దగ్గర నుంచి పొందుకొనే వెళ్దాం. ఉట్టి చేతులతో రాకూడదు, ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఎక్కడికి? దేవుని సన్నిధికి, చుట్టాలింటికి కాదు. దేవుని సన్నిధిలో అట్లా ఉంటుంది. ఉట్టి చేతులతో రాకూడదని లేవీలు రాసిన గ్రంథంలో ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరు ఉట్టి చేతులతో రాకూడదు అని చెప్పి ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడికి ఒక రాజుకి ఏం దొరికిందంట? గ్రంథం దొరికింది. అది చదివి వినిపించుకున్నప్పుడు అందులో ఉన్న విషయాలను బట్టి రాజుకి దుఃఖం కలిగి, బాధ కలిగి తను బట్టలు చింపుకున్నాడు. అంటే దుఃఖం తనకు సూచనగా ఏంటంటే ఆ మాటలను బట్టి హృదయాన్ని చించుకొని దానికి సూచనగా బట్టలు చింపుకున్న తర్వాత అక్కడ మాట్లాడుకున్న యాజకుడు ఉంటాడు, దాని తర్వాత శాస్త్రి ఉంటాడు, ఆ తర్వాత కొంతమంది రాజు సేవకులో గనులు ప్రముఖులైన వారు ఒక 5 వాళ్ళని పిలిచి ఏం చేస్తారంట, ఇంకా దేవుని యొద్ద విచారణ చేయండి, నా కొరకు, నా ప్రజల కొరకు, యూదా వారందరి కొరకు వెళ్ళి మీరు విచారణ చేయండి, ఇంతకీ దేవుడు మన యొద్ద నుంచి ఏం కోరుకుంటున్నాడని చెప్పి. అక్కడ ఒక 5 ఎక్కడ కిందన ఉంది కదా, అప్పుడు యాజకుడు వెళ్తాడు, అక్బోర్, ఆ మాటలన్నీ ఉన్నాయి. ఈ 5 కూడా వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తారంట? తిక్వా కుమారుడైన షల్లూమునకు భార్య అయిన, ఎవరమ్మా? షీజ్ వైఫ్. షల్లూమునకు భార్య అయిన యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఆమె యొద్దకు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపినవాడు ఈ మాట తెలియజెప్పుడి. అంటే అక్కడ హుల్దా అనేది బైబిల్ గ్రంథంలోని ఇక్కడ ప్రవక్తి అన్నమాట. కిందన ఉంటాయి ఈ మాటలు. ప్రవక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు, అసలు ఆ ధర్మశాస్త్రం ఏంటి ఇది అని అంటే, ఈమె దగ్గరికి వెళ్ళిన తర్వాత విపులంగా ఆమె చెప్తూ ఉంటుంది. బిహైండ్ ద కాంటెక్స్ట్ ఏం జరిగింది అని అంటే ఏం చెప్పచ్చు అంటే, హిజ్కియాకి పుట్టినవాడు ఎవరంట? మనష్షే. ఎవరంటే హిజ్కియా చాలా భక్తిపరుడు, దేవుడి అంటే దావీదు వలె నడిచినవాడు, లేదంటే దేవునికి ఏంటంటే ఆయన తండ్రి కట్టించిన ఉన్న దేవతా స్తంభములు కానీ బలిపీఠాలను అన్నీ, అంటే రిఫార్మేషన్ అంతా భ్రష్టత్వంలో ఉన్న రాజ్యాన్ని హిజ్కియా రాజు అయిన తర్వాత చాలా భక్తిపరుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా బతికినవాడు అనమాట. చూడండి, సొలొమోన్ తర్వాత రెహబాం వస్తాడు. రెహబాం కాలంలో ఐక్యరాజ్యమైన ఇజ్రాయేలు ఏమవుతుంది? 10 గోత్రాలు ఉత్తరం ఇజ్రాయేల్గా విడిపోతుంది, 2 గోత్రాలు కింద భాగం యూదా కింద విడిపోతుంది. చాలామంది యూదా దేశాన్ని ఆ తర్వాత రెహబాం తర్వాత అంటే చెరొక రాజ్యానికి, ఇజ్రాయెల్కి ఒక రాజు పరిపాలించేవాడు, యూదా దేశానికి ఒక రాజు పరిపాలించేవాడు. వారికి ఎప్పుడు కొన్ని ఏంటంటే అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి, యుద్ధాలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. వారి మధ్య వారికి జరిగేవి ఇతర చుట్టూ ఉన్న దేశాలతో కూడా వారికి జరుగుతూ ఉండేవన్నమాట. అట్లాగా కొంతమంది 18-20 రాజులు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. అంటే కాంటెంపరీగా ప్యారలల్గా ఇప్పుడు యూదా దేశాన్ని పరిపాలించేవారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన అంతమంది రాజుల్లోని ఎవరంట? చెరకు వెళ్ళేనంత వరకు కదా, ముందే ఇజ్రాయెల్ దేశము ముందే వెళ్ళిపోయింది. యూదా దేశం కన్నా అసిరీలు చెరగని పోయారు. ఏమైనా ఐడియా ఉందమ్మా? కొంచెం హిస్టరీ ఎవరు బుర్రపట్లేదు. ఇజ్రాయెల్ బాగా అంటే దేవుని సన్నిధిలోని దేవుని మాట వినలేపారు. ఏం చెప్తాడు దేవుడు? నెమ్మదిగా ప్రవక్తను లేపాడు, మాటలు చెప్పాడు, గద్దించాడు, అన్నీ చేసినప్పటికీ వారి మాట వినబోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అశ్షూరీయులు వచ్చి వారిని చెరగని పోయారనమాట. ఎవరు? ఆ తర్వాత ఇంకా యూదా దేశం ఉంటుంది. యూదా దేశం తర్వాత ఒక 120 years అనుకోండి, రమారమి బైబిల్ పండితులు చెప్పిన ప్రకారము 120 years వరకు వారు ఆ రాజ్యం ఉంటుంది.
అంటే ఇజ్రాయెల్కి లేదంటే యూదా దేశంలో పరిపాలించిన చెడ్డ రాజులు. ఆల్మోస్ట్ ఏంటంటే చాలామంది ఇజ్రాయెల్ రాజులు అందరూ చెడ్డ రాజులే. అంటే చెడ్డ రాజులు ఎందుకనంటే దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారు, దేవునికి అనుకూలంగా నడిచిన వారు ఎవ్వరూ ఇంచుమించుగా ఎవ్వరూ లేరు ఇజ్రాయెల్. ఆ అందరిలోని కూడా ద వరస్ట్ ద వికెడ్ ఎవరని అంటే బహు భ్రష్టమైన రాజు అంటే ఆహాబ్ రాజు ఇజ్రాయెల్ రాజుల్లో. ఆ తర్వాత యూదా రాజుల్లోని ఇటు ఇజ్రాయెల్ రాజుల్లోని ఎవరమ్మా ఆహాబ్ ఉంటే, ఇట్లు సమానంగా ఆహాబుకు తూగేవాడు యూదా దేశంలోని ఎవరంట ఈ మనష్షే అన్నవాడు. ఈ మనష్షే అన్నవాడు ఎవరు కుమారుడంట హిజ్కియా. ఆ తండ్రి వలె దావీదు నడిచిన మార్గంలో నడతలోని హిజ్కియా నడిచితే తండ్రికి ఏంటంటే అటువంటి కుమారుడైతే కాదు మనష్షేవాడు. మనష్షే ఇంకా ఘోరంగా ఏంటంటే 55 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించాడు. ద లాంగెస్ట్ రూలింగ్ రెయిన్. అంటే చాలా కఠినంగా దుష్టరాజు అయి ఉండి, ఇంకా ఏంటంటే అందరికంటే వీళ్ళందరూ ఇంతమంది రాజులు అందరికన్నా మనిషి ఎట్లాగా 55 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించాడు. ఆ 55 సంవత్సరాలు పరిపాలించిన వాడు మామూలుగా పరిపాలించాడా? భయంకరంగా. దేవుడు కొన్ని మాటలు రాస్తాడు మనిషి కోసం. ఏంటంటే చూడండి 2 రాజులు 21 అధ్యాయంలో కొన్ని ఉంటుంది. 21:2 నేను చదువుతాను వినండి. అతడు యెహోవా దృష్టికి చెడునత జరిగించుచు, దేవుడు ఎట్లా కంపేర్ చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హే క్రియలు చేచు వచ్చిన. అంటే దేవుడు సన్నిధిలోంచి వెళ్ళగొట్టిన చూడు కనానీలు, హివ్వీలు, హిత్తీలు, దేవుడు అంటే వారు హేయ అంటే దేవునికి ఇష్టం లేనట్టు దేవుడికి వ్యతిరేకమైన జీవితాలు జీవించిన వారి వలె ఎలాగ సొదొమ గొమొర ఎట్లా అయితే దేవుడు వెళ్ళగొట్టించాడో అట్లాంటి వారితో పోలుస్తున్నాడు. ఎవరిని? మనిషే జీవితాన్ని, భక్తిహీనతను అట్లాగా చూపించాడు. ఇంకా మనం చూసినట్లయితే ఎట్లాగా రాస్తాడంటే 11 అధ్యాయంలోని మనష్షే కొరకు యూదా రాజైన మనష్షే 11వ వచనంలో చూడండి. ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీలు మించిన చెడుతనము కనుపరిచి పాపం చేయుటకు, ఏంటంటే తాను పెట్టుకున్న విగ్రహముల వల్ల యూదా వారు పాపం చేయుటకు కారణమయ్యాడంట. అమోరీలు శపించమైన జనాంగం. అంటే వారి వలె విగ్రహాలు పెట్టుకొని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు దేవుడు? అందరూ శపితమైన జనాంగం. అమ్మోనీలు, అమ్మోరైట్స్, లేదంటే మోయాబీలు, వీళ్ళందరూ శపితమైన జనాంగం. వారితో కంపేర్ చేసి ఎట్లాగే తాను పాపం చేయడం కాకుండాను ఏంటంటే తన ప్రజలందరూ పాపం చేయటానికి కారకుడైనడు. అప్పుడు దేవుని కోపము రగులుకొంది. దేవుడు తీర్పును ప్రకటించినప్పుడు ఎట్లా చెప్తాడంటే ఆ కింద మాటల్లో ఉంటుంది. ఒక గిన్నెని కడిగి బోర్లించినప్పుడు ఎట్లాగా బోర్లిస్తామో శుభ్రంగా కడిగి అట్లాగా మనిషి చేసిన పాపాన్ని బట్టి నేనేం చేస్తానంట యెరూషలేం దేశాన్ని అంతటినీ నేను తుడిచిపెట్టేస్తాను. అంతటి పాపం ఏంటంటే మనిషి చేశాడు. ఇంకా కాకుండా 16వ వచనంలో చూడండి, మనిషి చేసిన పాపం వల్ల మరియు మనిషి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారి పాపంలో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్లు నిరపరాధుల రక్తం బహుగా ఒలికించాను. అంటే చేయనిది ఏమీ లేదు. చూడండి లాస్ట్ వీక్ సొలొమోన్ కొరకు మనం మాట్లాడుకున్న ఆ అన్య దేవతలకు, మోయాబు దేవతలకి, ఏంటంటే కీమోషు దేవతకి, అట్లాంటి ఆ దేవతలన్నిటికీ ఆ ప్రాకారాల్లోని ఏంటంటే విగ్రహాలు నిలిపాడు. ఎక్కడ? చుట్టూ. ఇటు మందిరాన్ని కట్టాడు సొలొమోను, వారి విగ్రహాలకిను ఏంటంటే బలిపీఠాలు కట్టి విగ్రహాలు నిలిపాడు. కానీ ఇక్కడ మనిషి ఎటువంటి రీతిగా ఉన్నాడంట, వారి దేవతను అషీరా అనే దేవతను ఎక్కడ దేవుని పేరు పెట్టబడిన ఆ మందిరంలో, సొలొమోను కట్టిన ఆ మందిరంలో ఏంటంటే ఆ అన్య దేవతలకు ప్రతిమలు కట్టించాడు. ప్రతిమలు డైరెక్ట్గా ఆ మందిరంలోనే కట్టించాడు. ఇంకా ఏంటంటే దేవతా స్తంభాలు చేయించాడు, నక్షత్రాలని పెట్టాడు, శకునగాండల్ని, గారడీగాల్ని వారితో స్నేహించేవాడు. వారందరూ యక్షగాండల్ని అందరినీ, ఇంకా చెయ్యని పాపం అయితే లేదు. ఇంకా చేస్తే ఏంటంటే పిల్లల్ని అగ్నిగుండాలు దాటించి వారిని వారి దేవతలు మెప్పించడానికి ఏం చేశారంట అర్పించేవారు, బిడ్డల్నే అర్పించేవారు. అటువంటి హేయమైన కార్యాలన్నీ చేసి దేవుని కోపాన్ని తన మీదకే కాకుండా మొత్తం దేశాన్ని మీదకి రప్పించేటట. అంటే ఆర్పజాలలేనంత ఇంకా మాటలుంటాయి. అంటే దేవుడి కోపాన్ని ఆర్పలేనంతగా తాను పాపం చేసి ఇతరులు పాపం చేయటానికి కారకుడు అయ్యాడు. ఎంతవరకు అంటే 55 years. పోనీ ఆయన చనిపోయిన తర్వాత 55 సంవత్సరాలు ఇట్టి రీతిగా ఉంది. ఎక్కడ? యూదా దేశంలో జరుగుతుంది. ఇంకేంటంటే దేవుడు లేడు, ఏంట
యెహోవా అబ్రహాముకి లేదంటే యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అటువంటి మాటే జనాలు మర్చిపోయారు. ఎటు చూసినా ఏంటంటే విగ్రహాలు, అన్యదేవత ఆరాధన, అర్చనలు, బలిపీఠాలు, నక్షత్రాలు, ఆకాశ సమూహాలకి పూజ చేయడమే. దేవుడు ఏంటంటే యెహోవా అన్న దేవుడినే మర్చిపోయినంతగా 55 ఎన్ని సంవత్సరాలమ్మా? 55 21 ఉంటుంది చూడండి. 55 సంవత్సరములు ఏలను ఉంటుంది. ఆయన తర్వాత ఆయన కుమారుడు ఏమైనా పోయినా బాగా పరిపాలించాడంటే ఆయన కుమారుడు అమ్నోను ఎన్ని సంవత్సరాలు అంటే ఆయన తండ్రికి మించి ఇంకా తండ్రి నడతలోనే నడిచాడు కదా. ఆయనలాగే చెడు నడత నడిచి దేవునికి అనుకూలంగా ఉండలేడు కాబట్టి ఆయన సేవకులు ఏంటంటే కుట్ర చేసి ఆయన రాజుగా ఉన్నప్పుడు చంపేస్తాడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? అమ్నోను 2 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఎవరు? యోషియా. ఎవరంట? యోషియా. ఎప్పుడు అంట రాజుగా అవుతాడంటే 8 సంవత్సరాలు. ఇంకా 8 సంవత్సరాలు పిల్లలకి సరిగ్గా నడక రాదేమో, చదువుకోవడం, వారి సొంత పనులు వాళ్ళు చేసుకోలేనంత వయసులోని ఏమవుతాడంట యోషియానా ఎవరు? రాజు ఏంటంటే కుమారుడు. ఎవరు? అమ్నోను కుమారుడు ఏమంటే రాజ్యానికి వస్తాడు. యూదా రాజు వారి తండ్రి వలె ప్రవర్తించడు, ముత్తాత వలె ప్రవర్తించడు. కానీ ఇక్కడ ఏమని ఉంటుందంటే చూడండి 22:1 నుంచి, యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేము నందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడకు అద్దాయికు కుమార్తె అయిన యెదీద్యా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించను. ఇక్కడ పితరుడు ఎవరి కొరకు అన్నారు? తండ్రి ఎవరు అవ్వాలి? అమ్నోన్ అవ్వాలి. అమ్నోన్ కాకపోతే పిన తండ్రి ఎవరు? మనస్సే అవ్వాలి. వాళ్ళు ఇరువురు కాకుండా ఎక్కడో కొన్ని తరాల క్రితమైనా దావీదు ఎక్కడో కొన్ని తరాల కిందన తర్వాత ముందు అప్పుడు దావీదుని తెచ్చి దావీదు భక్తి జీవితంతో ఇక్కడ యోషియా భక్తి జీవితాన్ని పోల్చి, అంటే తన పితరుడైన దావీదు ఎట్లాగా కుడి ఎడమలకు తప్పిపోకుండా దేవుని ఎదుట యథార్థంగా నమ్మకంగా జీవించాడో అట్లాగా దావీదు వలె జీవించాడో అని చెప్తారు. ఇప్పుడు యోషియా చూడండి 2 దినవృత్తాంతాల గ్రంథంలోని దీని బ్యాక్గ్రౌండ్ ఇందాకంతా మనం మాట్లాడుకున్నాం కదా, దాని అంతటి కొరకు ముందు అర్థం అవ్వాలంటే మనం ఇదంతా మనం ముందు చూసుకుంటే సింపుల్ యాజ్ పాసిబుల్ చూసుకున్నట్లయితే 2 దినవృత్తాంతాల గ్రంథము 34 3వ వచనం నుంచి నేను చదువుతాను. పేజ్ 384. తన ఏలుబడి యందు 8వ సంవత్సరం అందు తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొన్న వాడై. ఎవరు? యోషియా కొరకే రాయబడుతుంది. అంటే బాలుడు అంటే 31 సంవత్సరాలు జీవించాడు. 8 సంవత్సరాలు సింహాసనం ఎక్కాడు. తను ఏలుబడి చేస్తున్న 8 సంవత్సరాలకి, అంటే 8 ఎన్నమ్మా 16 సంవత్సరాలకి ఏంటంట దేవుణ్ణి వెతకాలని, ఇంకటే మంచి యవ్వన ప్రాయం 16 టీన్స్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడని యవ్వనస్తుడు అంట దేవుణ్ణి వెతకాలని మనస్సు గలవాడే. పితరుడైన దావీదు దేవుణ్ణి వెతకాలని మనసు వచ్చిన తర్వాత 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభంలో అప్పుడు ఏం చేస్తాడు? అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? అమ్నోని మనషే 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఎన్ని అయ్యాయి? 57. ఆ తర్వాత ఇప్పటికి ఎన్ని అయ్యాయి? ఇంకొక 8. 57 8 కాకుండా 20 అనుకోండి. ఇక్కడ కిందకు మనం వచ్చేసరికి ఇంకొక 12 అంటే 12 57 12 ఏంటంటే 69 అంటే రమారమి 70-75 ఇయర్స్ ఇంకా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 26 ఇయర్స్ తర్వాత కింద ఒక మాట ఉంటుంది 18 సంవత్సరంలో దేశం మందిరం పవిత్రపరచుటకు తర్వాత, అంటే 8వ అధ్యాయం వచ్చేసరికి అంటే తనకి 18 సంవత్సరాలు ఏలుబడి కాలంలో వచ్చేసరికి ఏమవుతుందంటే అప్పుడు మందిరాన్ని ప్రక్షాళన చేయాలని ఒక ఆలోచన వస్తుంది. ఎవరికి? యెషయాకి. అంటే మొత్తానికి 77 సంవత్సరాలు లెక్కేసుకోండి నెమ్మదిగా. 77 సంవత్సరాల వరకు ఎట్లాగుందంట యూదా దేశము ఆత్మీయంగా క్షీణించిపోయింది. దేవుడు అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు, యెహోవా దేవుడు అంటే తెలియదు. వారికి మందిరం అయితే ఉంది కానీ మందిరాల పక్కన అన్య దేవతలు వారి విగ్రహాలు ఉన్నాయి, అక్కడే బలులు అర్పిస్తున్నారు, అక్కడే ఆకాశ నక్షత్రములకు దూపాలు వేస్తున్నారు. అన్నీ అంటే వారి కనుమరుగు అయిపోయింది. వారు భక్తి జీవితం అంటే ఇజ్రాయెల్ ఎట్లా జీవించాలో ఎట్లా లేవీ కాండంలో రాసినవి కానీ అవన్నీ ఆచారాలు బలులు కానీ అంతవరకు కనుమరుగు అయిపోయింది. అంటే ఒక 2-3 రోజులు, ఒక నెల రోజులే దేవుని సన్నిధికి రాకపోతే
ప్రార్థన రాదు అంటే ఇంట్లో కూడా చేసుకోకపోతే, వాక్యం కూడా చదవకపోతే ప్రార్థన రాదు, వాక్యము గుర్తు రాదు, బైబిల్ చదవకపోతే టక్మని ఏమైనా వాక్యం అయితే గుర్తొస్తుందమ్మా. అట్లాంటిది ఆరాధన లేదంటే బళ్ళు అర్పించడం, వారు చేసే భక్తి జీవితం అంతా తుడిచిపెట్టిపోయింది. అట్లాంటి పరిస్థితిలో ఏమైందంట, యెషయా అన్న రాజు లేచాడు. లేచిన తర్వాత తను ఇంకా ఏముందంటే 8వ మాటలోని అతని ఏలుబడి 18వ సంవత్సరంలో కదా, ఆ 18 సంవత్సరంలో ఆ రూలింగ్ టైంలోని అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే అంతకు ముందే ఏం చేస్తాడంట, ఆ చుట్టూ దేశంలో ఉన్న విగ్రహాలు, తండ్రి పెట్టినవి, తన పితరులు పెట్టినవి ఎన్నో విగ్రహాలు పెట్టారు, దేవతా స్తంభాలు, బలిపీఠాలు ఉన్నాయి చుట్టూ దేశము. లేదంటే యూదా దేశం మొత్తం అన్ని దేశాలు, యెరూషలేంలో కానీ యూదా దేశంలో కానీ దారి పొడుగున అడ ఊరంతట్లోను కూడా మందిరంలోను కాకుండా అనేక బలిపీఠాలు లేదంటే ఈ అన్యదేవత విగ్రహాలు, పోతపోసిన విగ్రహాలు అన్నీ వాటిని ఏం చేశాడంట, అంతకుముందే వాటిని పడగొట్టి దాన్ని చిదగొట్టి చూర్ణంలా చేసి దాన్ని ఏంటంటే కిద్రోను ఆ వాగులోని ఆ నదిలోని జల్లించేవాడు. అంటే దాన్ని సమూలంగా విగ్రహాలని అంటే దేశం అంతట్లోని ఆ విగ్రహాలను అన్నీ తీయించే పనిలోని ఒక రిఫార్మేషన్ అంటే సంస్కరణ చేసే, ఆధ్యాత్మిక సంస్కరణ చేసే పనిలోని యెషయా ఉన్న తర్వాత ఆ తర్వాత ఏముంది, ఇంకా నెక్స్ట్ పని ఏంటంటే మందిరానికి వచ్చా. కంప్లీట్గా ఏంటంటే మందిరం అంటే శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. అప్పుడు ఏంటంటే కొంతమంది పని వాళ్ళని సేకరించి దాని కొరకు పని చేయటానికి కొంతమంది నియమించి, ఇంకా ఏంటంటే దాని కొరకు ద్రవ్యం ఫండ్స్ రేస్ చేసి, అవన్నీ తెలుగులో ఉన్నాయి, నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఫండ్స్ రేస్ చేసి మనకు అర్థమవుతాయి. ఫండ్స్ రేస్ చేసి పనులు నియమించి పై అధికారులను పెట్టి మొత్తం ఏంటంటే ఆ పనులన్నీ ఒక ప్రక్షాళనలో చేయడానికి, క్లీనింగ్ ఎట్లాగైతే శిథిలమైపోయిన ఒక భవనాన్ని ఎట్లాగైతే అన్ని క్లీన్ చేస్తారో అట్లాగ బాగు చేసే పనిలోని యెషయా ఉంటుండగా అప్పుడేమవుతుందంటే వారికి ఆ తవ్వకాల్లోని ఆ క్లీనింగ్ ప్రాసెస్లో ఎవరికంట ఆ యాజకుడికి ఒక గంధపు చుట్ట దొరికింది. శాస్త్రులు ఏమంటారు, ఇది ద్వితీయోపదేశ కాండము అని అనుకుంటూ ఉంటారు. అది వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి శాస్త్రి దగ్గరికి ఇస్తాడు. శాస్త్రులు అంటే ఆ టైంలోని దేవుని గ్రంథాన్ని రాసేవారు. ఇప్పుడులాగా ప్రింటెడ్గా ఉండేది కాదు. కానీ ఏంటంటే యాజకుడైతే మందిరం పని చేసేవాడు, అర్పణలు అర్పించేవాడు, బలులు అర్పించేవాడు. ఈ శాస్త్రి ఏంటంటే ఈ గ్రంథాన్ని ఏంటంటే లిఖించేవారు అనమాట. దాన్ని తీసుకెళ్ళి నీకేమైనా తెలుసా అని బహుశా అందుకు ఇచ్చే ఉంటాడు, తనకేం అర్థమై ఉండదు. ఇప్పుడు శాస్త్రికి ఇచ్చిన తర్వాత ఈ శాస్త్రి ఏం చేస్తాడంటే ఎవరైతే రాజు దగ్గర తీసుకెళ్తాడు. అమ్మ రాజు దగ్గర తీసుకెళ్ళి, ఎవరు రాజు, యోషియా తెలుగులో యోషియా, వండర్ఫుల్, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఓకే, యోషియా దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ రాజు దగ్గర ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చదువుకున్నాం, 2వ రాజుల గ్రంథంలోని దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, అప్పుడు అన్నీ చెప్తారు. ఫస్ట్ ఈ గ్రంథం కొరకు చెప్పడు, అంటే దేవుని గ్రంథానికి ఇచ్చిన ప్రాముఖ్యత కొరకు మనకు అర్థమవుతుంది. మీరు చేసిన పనులన్నీ, మీరు అప్పచెప్పిన పనులన్నీ, లేదంటే ఎవరి మీద అయితే పనులు పెట్టామో, అధికారులు పెట్టామో, ఆ క్లీనింగ్ ప్రాసెస్ అందరూ చక్కగా నమ్మకంగా చేస్తున్నారు, వారి విధులు చేస్తున్నారు. అవన్నీ అప్పచెప్పిన తర్వాత ఆఖరిలోని ఈ మాట చెప్తాడనమాట. మీరు చదవండి తర్వాత ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 2వ రాజుల తర్వాత ఫస్ట్ చెప్పడం అనమాట. అంటే దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ బుక్. అంటే ఈ గ్రంథాన్ని ప్రతి రాజు దగ్గర ఏముండాలంట, ధర్మశాస్త్ర గ్రంథాన్ని కిందటి వారం మనం ఏం తెలుసుకున్నామో, రాజు దగ్గర ఏముండాలి, ఉండి ఎవరు రాసుకోవాలి, రాజు రాసుకొని దాచుకొని తన దగ్గర ఉంచుకొని దాన్ని చదువుకొని దాని ప్రకారంగా నడవాలి. అది కట్టడ. ఒక ధర్మశాస్త్రాన్ని ఉంచుకొని ఏ రాజు అయితే రాజు అవుతాడో అట్లాంటిది ఈ రాజు దగ్గర కొన్ని తరాలు బట్టి ఎన్నాళ్ళు అయిపోయిందో, ఒక 70 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఏంటంటే శిథిలావస్థ స్థితికి వెళ్ళిపోయింది అనమాట. ఆ తవ్వకాల్లో కిందన దొరికి ఇది ఏంటో అనుకొని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు యెషయాకి ఏమవుతుందంట, ఇది వినినప్పుడు ఏంటంట దేవుని ఉగ్రత ఇంత భయంకరంగా దేశం మీదకి ఉందా అని చెప్పి, చూడండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో శాపాలు ఉంటాయి. మీరు నా మాటలు గైకొని మీరు విన్నట్లయితే దీవెనలో ఉంటాయి, దాని శాపాలు ఉంటాయి. అట్లాగా ఆ ఉగ్రత ఏదైతే దీవెనో ఉగ్రత తీర్పు వస్తుందని అవన్నీ తెలుసుకున్న తర్వాత రాజుకి ఏంటంట, ఇంత బాధ, ఇంత వ్యతిరేకంగా నా ప్రజలు ఉన్నారు, ఇంతగా నా పితరులందరూ దేవుని దగ్గర
నుంచి తొలగిపోయారని విని హృదయంలోని ఏంటంటే బాధతోని ఏంటంటే తను విన్నప్పుడు తన బట్టలు చింపుకొని అప్పుడు ఈ హిజ్కియాని పిలుస్తాడు, యాజకుడిని పిలుస్తాడు, శాస్త్రిని పిలుస్తాడు, ఇంకా ముగ్గురు రాజ సంస్థానంలో ఇంకా ప్రముఖులు గనులైన వారిని ముగ్గురిని పిలిచి, దేవుడు ఇంకా నా కొరకు, నా ప్రజల కొరకు, యూదా వారందరి కొరకు మేమేమి చేయాలో ఇది దొరికిన దాన్ని యెహోవా యొద్ద విచారణ చేయుడి అని చెప్పి పంపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళ 5గురు కలిపి ఎవరి దగ్గరికి వెళ్తారమ్మా? అప్పుడు ఒక షల్లూము భార్య అయిన హుల్దా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంట, ఆమె కింద మాటలు చెప్తూ ఉంటుందంట. 16వ మాట నుంచి 15 నుంచి చెప్తాను. 16 నుంచి ఎవరైనా వింటే తీస్తే చదవండి. 16 నుంచి చదవండి అక్క, గట్టిగా చదవండి. చాలక్క థ్యాంక్ యూ. అట్లాగే ఇక్కడ మనకి హుల్దా ఎట్లాగైనా ఇక్కడ పరిచయం అయిందంటే మనకి చాలా హుల్దా అనే పేరు దేవుని వాక్యంలో 2 సార్లే వస్తుంది. ఇక్కడ ఒకసారి మీరు చూసారు కదా, భార్య అయిన షల్లూము భార్య అయిన హుల్దా అని. అట్లాగే ద్వితీయోపదేశ కాండము రెండో ద్వితీయోపదేశ దినవృత్తాంతంలోని 34లోని ఇంకొక మాట ఉంటుంది చూడండి, 22 భార్య అయిన హుల్దాను ప్రవక్తి యొద్దకు పోయిరి. అంటే షీజ్ అ ప్రాఫిటెస్. అంటే ఎవరు ప్రవక్తిని అంటే దేవుడు ఏంటంటే స్త్రీని పురుషుణ్ణి కూడా ఏకరీతిగా ఆయన మహిమలోనే సృజించుకున్నాడు. అంటే గాడ్ ఈజ్ నాట్ పార్షల్. అంటే ప్రవచించే ఈ వరాల్ని కానీ ప్రవచించే ఈ పరిచర్యని దేవుడు ఏంటంటే పురుషులకు మాత్రమే ఇవ్వలేదు. ఎన్నో మంది ప్రవక్తలు తెలుసు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు తెలుసు మనకి, చిన్న ప్రవక్తల గ్రంథాలు తెలుసు. వారు మాత్రమే కాకుండా వారు అనేక మంది ఉన్నారు, వారి మీద పుస్తకాలు ఉన్నారు. ఇంకా తెలియని వారి ప్రవక్తలు కూడా దేవుడు వాడుకునేవారు. వారి మీద పుస్తకాలు లేకపోయినా, ఎలీషా కానీ ఏలియా కానీ వారి మీద పుస్తకాలు లేకపోయినప్పుడు కూడా వారు కూడా దేవుడు వాడుకున్న ప్రవక్తులు. కాకపోతే వేళ్ల మీద లెక్క పెట్టే వారిలోని మనకు బాగా తెలిసింది ఎవరుంటారు? ఎంతమంది ప్రవక్తులు తెలుసమ్మా మనకి? బాగా తెలిసిన వారు మిరియాము, ఇంకా నా టైం అయిపోతుంది, డెబోరా, మిరియాం. మనకు బాగా తెలిసింది డెబోరా, మిరియాము. యెషయా భార్య కూడా ఒక ప్రవక్తే. ఇంకా నూతన నిబంధన గ్రంథంలో ఎవరు? ఫిలిప్పి కుమార్తెలు. ఇంకా చాలా తెలియకుండా మనకి కనుమరుగైపోయిన ప్రవక్త, మనకు తెలియని ప్రవక్త్రి అని ఎవరనంటే హుల్దా ప్రవక్త్రి అనమాట. షీఈ్ అ వైఫ్ అండ్ ఆల్సో ప్రాఫిటెస్. అంటే తాను ఏంటంటే ఒక భార్య, ఒకరికి భార్య, తనకున్న బాధ్యతలు తనకున్నాయి. ఒక అధికారిని భార్య. ఇంకా చెప్పాలంటే ఎవరు అంటే తన కొరకు ఏంటంటే వస్త్రశాలకు అధికారి అయిన షల్లూము భార్య. అంటే ఒక పెద్ద ఏంటంటే రాజుకి పెద్ద వార్డ్రోబ్ ఉంటుంది. అంటే రాజు ఏ బట్టలు వేసుకోవాలో లేదంటే ఏది ఉండాలో ఒక పెద్ద రాజుకే మళ్ళీ ఒక బీరువాలోని ఉండి బట్టలే ఉండవు, అట్లా పెద్దది ఉంటుంది. రాజుకు తగిన రీతిగా తన వైభవానికి తనకు హోదాకు తగ్గట్టు అంత వస్త్రశాల ఉంటుంది. వస్త్రశాల ఉన్నప్పుడు ఏమవుతుందంట, ఆయనకి ఎన్ని బట్టలు ఉంటాయి, ఎన్ని రకాల బట్టలు ఉంటాయి. అటువంటి భర్తకి అధికారి అయిన భర్తకు భార్య ఉందన్నమాట. అటువంటి దినాల్లో, ఎటువంటి దినాల్లో ఆమె ఉందంట, చుట్టూ అంట లోకం ఎట్లాగుంది, నశించిపోతుంది. దేవుడే పేరు తెలియని వారు వ్యతిరేకంగా వారి జీవితాలు ఉన్నాయి, అన్యాయంగా బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు. యెహోవా అంటే మరచిపోయిన స్థితిలో బ్రతుకుతున్న దినాల్లోని ఈమె మాత్రం ఎట్లాగుందంట, హిల్దా. ఇంకా మనకి ఇక్కడ
మన డీటెయిల్స్ అయితే రాలేదు, కానీ ఆమెకు ఏంటంటే ధర్మశాస్త్ర బోధకురాలుగా ఆమె బోధించేటట్టు ఉంది. తను మాత్రము ఎట్లా ఉందంట, తను ప్రత్యేకపరచుకుంది. తన విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని వారితో కలిసిపోలేదు. ఎన్నో అంటే రాజీ పడిపోయే పరిస్థితులు రావచ్చు. ఏంటంటే బయట ప్రపంచం అట్లాగే ఉంది. ఒక 77 years నుంచి ఎట్లాగ ఉందంట, ఆత్మీయ క్షీణతలో ఉంది. ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితి, లోకమంతా పాపము, మోసము, ద్రోహము అట్లాగున్న పరిస్థితుల్లోని కూడా ఎట్లాగుందంట తన జీవితము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తుంది. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో కూడా తను చేసిన వృత్తిరీత్యా కూడా పాపంలో పడిపోయేటట్టు. చూడండి, స్త్రీలు అనేవారు త్వరగా దేనికి ఆకర్షితులు అవుతూ ఉండమా? బట్టలకే. బట్టలు ఎన్నున్నా, కొత్తది ఏదొచ్చినా అది ఉండాలి. మనకైతే అంత పెద్ద మనసు లేకపోవచ్చు అటువంటి ఆడంబరాలు, హంగులు, లేదంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అట్లాగా కానీ లోకపు స్త్రీలు అట్లా లేరు. లేటెస్ట్ కలెక్షన్ ఫాలో అవుతుంటారు. ఏ సినిమా వస్తే ఆ సినిమా హీరోయిన్ కట్టుకున్న బ్లౌజులు డిజైన్లు అట్లాగే వస్తాయి, చీరలు అట్లా వచ్చేస్తాయి. అంతా ఏంటంటే లోకము స్త్రీలు అట్లాగా ఉన్నారు. క్రైస్తవ స్త్రీలకి అది తగదు. కానీ ఏంటంటే జడలు అల్లుకుంటాయో, నగలు ధరించుకుంటాయో, వస్త్రములు వేసుకుంటాడు. వెలుపట అలంకారము అది అలంకారం కాదు, కానీ సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైన అలంకారాలు కాదు. కానీ దేవుడు మెచ్చదగింది ఏంటంటే హృదయ అంతరంగ అలంకారము దేవుడు మెచ్చేది. అట్లాగా ఈ స్త్రీ ఉంది. దేవుణ్ణి ప్రేమించింది, దేవునికి భయపడింది, తన జీవితాన్ని కట్టుకుంది, ఒక భారీగా ఉంది, అధికార స్థితిలో ఉందని చెప్పి అటువైపు వెళ్ళిపోలేదు, కానీ లోకాశల వైపు వెళ్ళిపోలేదు. జీవితాన్ని ఇది చెప్పినంత సులువు కాదు. లోకము లాగేటట్టు, లేదంటే పాపంలో పడిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అపవాది ప్రేరేపించేటట్టు జారిపోయినట్టు ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఎవరైనా మనం ఒక వివాహానికి వెళ్ళినట్లయితే, క్రైస్తవులు కానీ వివాహాలకు వెళ్ళినట్లయితే, వాళ్ళ ఆచారాలు ఒకసారి విజిట్ చేయడానికన్నా మనం అటెండ్ అయ్యి వచ్చేయడానికి వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే మనసు 10 విధాలు అయిపోతూ ఉంటుంది. మనమే ఇంత ప్రత్యేకంగా చేసుకోవాలా, వారి వల్లే మనం ఇది చేసుకుంటే తప్పే ఉంది, పాపమే ఉంది అని అనేక అనుమానాలు అపవాది మన హృదయాల్లో లేవనెత్తే పడిపోవడానికి అన్ని ఆస్కారాలు ఉన్నప్పటికీ కూడా ఎంత సంవత్సరాలు అయితే లేదు, కానీ ఇక్కడ ఏంటంటే తన ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుంది, తన హృదయాన్ని కాపాడుకుంది, తన మనసును అణుచుకుంది. ఏం చేసిందంట, నగల మీద కానీ, వస్త్రాల మీద కానీ, లోక ఆచారాల వైపు కానీ, లోక మర్యాదల వైపు తన హృదయాన్ని మళ్లించుకోకుండా చాలా నమ్మకంగా దేవుని కొరకు ఉంది. ఎందుకట్టా చెప్పగలుగుతున్నాం అంటే, ప్రవక్తి అంటే చిన్న మాట కాదు. ఎవరు ప్రవక్తలు అంటే దేవుని స్వరాన్ని విని ఆ స్వరాన్ని ప్రజలకు చెప్పేవారు. ద మిడిల్ పర్సన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. అంటే మధ్యవర్తులుగా, దేవుడికి తన ప్రజలకి మధ్యవర్తులుగా ఉన్నవారు అనమాట. అంటే ఆటోమేటిక్గా ఈ 5 కూడా ఒక్కసారిగా ఆమె ఎవరంటే ఆ టైంకి ఎవరి దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలంటే ఆటోమేటిక్గా ఊడిపడి వచ్చేసిన ఆవిడ కాదు. ఇన్స్టెంట్గా వారు ఏదంటే ఈవిడ ప్రవక్తి కదా అని పేరు ఉంది కాదు. తాను కొన్ని సంవత్సరాల నుంచి అటు రీతిగా తన అనుదిన జీవితంలోని జీవించింది, తన దైవికమైన జీవితాన్ని చూపించగలిగింది, ఒక సాక్ష్యాన్ని కాపాడగలిగింది. కాబట్టి వారు ఏం చేశారంట, ఇంకను ఆ టైంలోని ఇంకా ఏంటంటే పురుష ఆధిక్యత గల సమాజంలో ఉన్నప్పుడు ఇప్పటికే ఏంటంటే స్త్రీల మీద ఎన్నో అరాచకాలు ఏంటంటే ఇంకా తక్కువగా చూస్తున్నారు, వాళ్ళకి సమాన హక్కులు లేవని పోరాటాలు జరుగుతున్నప్పుడు అట్లాంటి టైంలో ఇంకా మనం ఇంకొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే అటువంటి సమాజం ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇంకా ఏంటంటే అటువంటి టైంలో ఇర్మియా వీళ్ళు సమకాలికులు ఎవరంటే అటువంటి టైంలో ప్రవచిస్తున్నారు. ప్రవక్తలు ఎవరున్నారు, జెఫన్యా ఉంటాడు. వాటన్నిటినీ నేను ఇప్పుడు తీయడానికి సమయం లేదు, కానీ ఇర్మియా ఉంటాడు, లేదంటే ఇంకా పెద్ద ప్రవక్త ఏంటంటే ఆయన ప్రవచిస్తూ ఉంటాడు, జెఫన్యా ప్రవచిస్తూ ఉంటాడు. ఇటువంటి మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉంటూ మేల్ ప్రాఫిట్స్ ఉంటారు. అంటే పురుష ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ దాటి ఒక స్త్రీ దగ్గరికి వచ్చి ఉన్నారు. ఎవరు వచ్చారు, ఈ 5 కదా వచ్చి ఆమెకి ఏంటంటే ఆమె జీవితాన్ని బట్టి, ఆమె దైవికమైన జీవితము, ప్రార్థనా జీవితము, భక్తిగల జీవితము, ఇట్ మేడ్ హర్ సెపరేట్ ఫ్రమ్ ది అదర్స్ కదా. మనం అంతమందిలో ఉన్నప్పుడు కొంతమంది మాత్రమే వచ్చి ఎందుకు నా కొరకు ప్రార్థన చేసి మనల్ని ఎవరైనా అడుగుతున్నారా, మన కొరకు వారి హృదయంలో బాధలు కానీ సమస్యలు కానీ చెప్పుకుంటున్నారంట. ఇట్ షుడ్ మేక్ అస్ డిఫరెంట్. వారు మనం అటువంటి రీతిగా ఉన్న అటువంటి మనసును మన దగ్గర నుంచి చూసారా, లేదంటే అటువంటి కృపను, దేవుని కృపను మన దేవుని ప్రకాశాన్ని చూసారా. ఆ కృపను చూసినట్లయితే సమ్వన్ కెన్ అప్రోచ్ అస్, సమ్ కెన్
ఓపెన్ దే హార్ట్స్, అంటే వారి మనసును తెరవగలరు. అప్పుడే ఈ సిస్టర్కి చెప్పుకుంటే, ఈ సిస్టర్తో మాట్లాడితే నాకు కొంచెం భారం తగ్గుతుంది, నా కొరకు ప్రార్థన చేస్తుంది అని అంటే మనమైతే బోర్డు పెట్టుకోం, కానీ అది దేవుడే వారికి తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపను మన ఉంచుతాడు, ఆ మహిమను మన మీద ఉంచుతాడు. వారు తెలుసుకుంటారు, వాళ్ళు వచ్చి వారి సమస్యలు చెప్పుకున్నప్పుడు వారు ఆధార పొందుతారు, మనం ప్రార్థన చేస్తాం అన్న నమ్మకంతో వారు వెళ్తూ ఉంటారు. అట్లాగా దిస్ లేడీ హుల్దా, ఈ ప్రవక్త, షీ డిడ్ంట్ మేక్ అన్ అనౌన్స్మెంట్, నేను ఒక ప్రవక్తిని అని అక్కడ ఏం చెప్పుకోలేదు, కానీ దండరు వేసుకోలేదు, కానీ దే హ్యావ్ సీన్ హర్ లైఫ్, ఆ గాడ్లీ లైఫ్ స్టైల్ చూశారు. అటువంటి ప్రపంచంలో ఉన్నప్పుడు ఇంత ప్రత్యేకంగా జీవించింది కాబట్టి వారు వచ్చి 5 ఆమె తలుపు తట్టి దేవుడు ఈ మాటలు చెప్పాడు, రాజు యొద్ద నుంచి వచ్చాం కాబట్టి అని చెప్పినప్పుడు ఆమె ఎట్లా చెప్పిందంట, దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నవారు మాత్రమే చెప్పగలరు. దేవుని స్వరాన్ని ఎవరుంటారు? నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు. ఆయన స్వరాన్ని వింటే ఆయనతో ఎక్కువ సేపు మనం గడిపితే కదా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతూ ఉంటాం. చూడండి, తల్లికి చాలాసార్లు తల్లి ఎక్కడున్నా, ఎంతమంది పెద్ద మీటింగ్లో ఉన్న పెద్ద సౌండ్లు ఉన్నప్పటికీ కూడా తన బిడ్డ అరుపు విన్నప్పుడు ఇది నా బిడ్డ అని తిరిగి వెళ్తూ ఉంటారు, ఎక్కడ ఏడ్చినప్పుడు, ఎవరి చేతిలో ఉన్నప్పుడు. చర్చ్కి వచ్చినప్పుడు కెవిన్ ఎవరన్నా పట్టుకొని ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఎత్తుకొని నేను ఇంకెవరితో మాట్లాడినప్పుడు, అప్పుడు అందరూ వెళ్తున్నప్పుడు అందరూ విష్ చేసుకుంటుంటారు. కానీ నాదే కాదు, నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను, ఎవ్రీ మదర్ హ్యాస్ దిస్ ఎక్స్పీరియన్స్. సో ఎక్కడ ఏడ్చినప్పుడు, ఎక్కడున్నప్పటికీ కూడా తల్లికి ఆటోమేటిక్గా, ఎందుకంటే కుమారుడు ఏడుస్తున్నాడని తెలుస్తుంది, అన్ని గొడవలు, అన్ని మాటలు, అంత డీప్ కాన్వర్జేషన్లో ఎవరితో మాట్లాడినప్పుడు కూడా ఉంటుంది. అట్లాగే మనం దేవునితో ప్రతిదినము మాట్లాడుతున్నప్పుడు, ప్రతిదినము సహవాసం చేస్తున్నప్పుడు, ప్రతిదినము దేవునితో గడుపుతున్నప్పుడు దేవుని తన హృదయ ఆలోచనలు, తన హృదయ పరిస్థితి అన్నీ తెలుపుతాడు. అట్లాగే చూడండి, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్తాడు, నేను తనకి సొదొమ గొమొర కొరకు నేను చెప్పకుండా నేను మాన్నా అంటాడు. మోషేతో కళల ద్వారా అంటే అంత సన్నిహితమైన సంబంధం ఉంది కాబట్టి ఆ భక్తులతో వారు దేవునితో గడిపే టైం వారు ఇచ్చారు కాబట్టి అట్లాగిచ్చారు. దేవుని మనసుని ఎరిగిన వారు, దేవుని ఏంటంటే వర్తమానం తీసుకొని ప్రజలకు అందించిన వారు. అట్లాంటి స్త్రీ ఈవిడ కాబట్టి ఏం చేశారంట, వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఎట్లా చెప్పిందంట, మీరు నా యొద్దకు వచ్చిన వ్యక్తితో, ఎవరైతే నన్ను పంపించారో అని చెప్పేసి ఏంటంటే, షీ డిడ్ంట్ వాంట్ టు డైల్యూట్ ద మెసేజ్, అంటే తను చెప్పాల్సిన మాటలు చాలా కఠినమైనవని తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ రాజుకు తెలుసు ఇందులో ఏంటంటే మంచి మాటలు రాయబడలేదు, కీడు గురించి తీర్పు గురించి ఉంది కాబట్టి తను హృదయాన్ని చించుకున్నాడు. దేవుని ఏంటంటే ఇంకనూ ఏమి జరగవలసి ఉందో, నేను ఏం చేయవలసి ఉన్నదో దాన్ని మరి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రవక్త దగ్గరికి పంపించి ఉన్నారు, విచారణ చేయటానికి. షీ నోస్. కానీ వచ్చినప్పుడు ఏం చెప్తుందంట, యెహోవా సెలవిచ్చినది ఏమి కానీ తన సొంత మాటలు చెప్పలేదు. ఇక్కడే అధికారపూర్వకంగా ఎట్లా ధైర్యంగా మాట్లాడిందంటే, ఒక మనుషులు, ఒక 5 ఉన్నత దేశంలోనే, రాజ్యంలో ఉన్నత అధికారంలో ఉన్నవారు, శక్తివంతమైన పురుషుల ముందు ధైర్యంగా స్త్రీ మాట్లాడగలిగింది. ఎట్లా మాట్లాడిందంట, తన భక్తి జీవితము ధైర్యాన్ని ఇచ్చింది. అంతేనా? నీ భక్తి జీవితమో నీకు ధైర్యం పుట్టింపదా అని యోబు గ్రంథంలో ఉంటుంది. అంటే మనం దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నాం, నిజమైన భక్తి చేసిన వారం అయినప్పుడు ఏంటంటే పరిస్థితులు వచ్చినప్పుడు సత్యం కొరకు నిలబడి మనం ధైర్యంగా మాట్లాడగా. అట్లాగే తన భక్తి జీవితము, తన పరిశుద్ధ జీవితం, ప్రత్యేకమైన జీవితము ఎట్లా చేసిందంటే, రాజులు ఎదుట, పురుషులు ఎదుట్లా నిలబడి ఆ ధర్మశాస్త్రము ఏం చెప్పింది. ఎట్లా చెప్పిందంట, మంచి మాటలు చెప్తే అందరూ స్వీకరిస్తారు కదా. ఇప్పుడు దినాల్లోని ఇప్పుడు మన ప్రీచర్స్ అందరూ ఏంటంటే ప్రేమ గురించి, దేవుని కరుణ కొరకు, కృప కొరకు, ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు అవి వింటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ పాపం కొరకు, తీర్పు కొరకు, శాపం కొరకు, లేదంటే దేవుని తీర్పు ఉంది, నరకం ఉంది, ఇట్లాంటి విషయాలు మనం వినం. అంత్య దినాల్లో ఏంటంటే జనులందరూ హితబోధను సహింపక దురద చెవులు గలవారే తనకు అనుకూలమైన వాటిని పోగు చేసుకుంటూ ఉంటారంట. దురాశలకు అనుకూలమైన ఏంటంటే హితబోధలు కాకుండాను మిగతావన్నీ పోవచ్చు. వారికి ఏ వినాలనిపిస్తాయో ఆ మాటలే వినడానికి ఇష్టపడే రోజుల్లోకి మనం వచ్చేసాం. ఆ దినాల్లో కూడా ఏంటంటే చిడిన్ డైల్యూట్, అంటే మొహమాటానికి వెళ్ళిపోలేదు, దాచిపెట్టలేదు నిజాన్ని. కీడు ఉందని చెప్పి ఏం చెప్తుందంటే, ఇవి నా మాటలు కాదు, దేవుని యొద్ద నుంచి నేను పలుకుతున్న మాటలని రాజు ఎంతటి వాడైనప్పటికీ, వచ్చిన వారు ఎంత అధికారంలో ఉన్నవారిని, ఎంత శక్తివంతులైనప్పటికీ కూడా ధైర్యంగా నించొని ఏంటంటే మాట్లాడిందంట. ఖచ్చితంగా కీడు రానే ఉన్నది, కీడు వస్తుంది, రానే ఉన్నది. ఏంటంటే దేవుడు ఏంటంటే నీ ఎడల ఏం చేస్తాడో 2 మాటలు చెప్తుంది, 2 విధాలుగా చెప్తుంది. ఒకటి ఏంటంటే దేశం మీదకి ఎటువంటి తీర్పు రానే ఉందో చెప్తుంది. ఆ తర్వాత రాజు కొరకు కూడా కిందనంతా మనం విన్నట్లయితే రాజు కొరకు కూడా చెప్తూనే ఉంటుంది. ఏంటంటే
ఖచ్చితంగా యూదా దేశం మీదకి తీర్పు రానే ఉంది. అది ఇది డన్, ఇట్ ఈస్ రియల్, అది ఫిక్స్డ్. ఇంకా దేవుడు ఏ విధం చేతనైనను కూడా వస్తుంది. అయినప్పటికీ ఇంకొకటి మాట చెప్తాడు, యోషియా రాజు కొరకు చెప్పింది, నువ్వు రాజు అయినప్పుడు ఈ వార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు, ధర్మశాస్త్రాన్ని నువ్వు విన్నప్పుడు ఏమైందంట, నువ్వు మెత్తని మనసు కలవాడే. ఫస్ట్ మనం చూసామా, తన హృదయాన్ని చింపుకొని ఏం చేస్తాడంట, బట్టలు చింపుకొని మెత్తని మనసు గలవాడే. రాజుని కదా, నాకు సంబంధం లేదు కదా, నేను ఈ పాపంలో భాగం లేను కదా అని చెప్పి తను డిఫెండ్ చేసుకోలేదు, నేను బాగానే ఉన్నాను అనుకోలేదు. కానీ ఏం చేశాడంట, దీన మనసుడైపోయి రాజులకి ఎట్లా ఉండాలంట, మెత్తని మనసు ఉండాలి, కఠినమైన హృదయం కాదు. కానీ ఈ ఒక్క రాజు కొరకే ఏమని ఉంటుందంట, మెత్తని మనసు కలవాడంట. మనకు కూడా ఏంటంట, దేవునికి ఏంటంటే దేవుని వాక్యం మనం హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు ఎందుకు మనం తగ్గించుకోలేమంటే, మనకి ఏంటంటే కఠినమైన హృదయాలు, వాత వేయబడిన మనస్సాక్షి. అందుకే ఏంటంటే మనం త్వరగా సులువుగా లోబడలేము, మన జీవితాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం, పాపం వెంబడి పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, పాపం చేసే భ్రమలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము, ఇంకా దేవునికి దూరం అయిపోతాం. కానీ రాజంత వాడు ఏం చేశాడంట, మెత్తని మనసు గలవాడంట. అందుకే ఏం చేస్తాడంట, నీవు మాత్రము ఖచ్చితంగా యూదా దేశం మీద నా తీర్పు అట్లాగే నిలిచి ఉంటుంది. నీవు చేసిన దాన్ని, అంటే నువ్వు మునుపు చేసావు ఏంటంటే, మందిరాన్ని నువ్వు ప్రక్షాళన చేస్తున్నావు, సంస్కరణ చేస్తున్నావు, లేదంటే నువ్వు విగ్రహాలన్నీ పడగొట్టించావు. ఆ పనులు బట్టి కాదు, దేనికి అన్న దేవుడు ఖచ్చితంగా ఆవిడ ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా దాచిపెట్టకుండా చెప్తుంది. 2 మాటలు ఏం చెప్తుంది, భయపడకుండా రేపొద్దున్న తిరగబడతారేమో వీళ్ళు, లేదంటే తన ప్రాణానికేమో ముప్పేమో, ఇటువంటి కీడు నేను చెప్తే లేదంటే నా దేశానికి, నాకు, నా భర్తకి, నా కుటుంబానికి ఉంటుందేమో అని సంకోచించగా దేవుడి మాటను కొండబద్దలు కట్టినట్టు చెప్పి అంటే, రాజు నీవు మాత్రం నీ పితరులతో నెమ్మదిగా సమాధి యొద్దకు నువ్వు చేరుతావు, నీవు ఉన్నప్పుడు ఈ కీడును చూడవు, కానీ తర్వాత ఇది యూదా దేశం మీదకి వస్తుంది అని చెప్పిన తర్వాత ఈ రాజు ఏం చేస్తాడంట, అంతటితో ఊరుకోడు, అమ్మయ్య నేను తప్పించుకున్నానే అని అనుకోడు. కానీ ఏం చేస్తాడంట, ఇంకా సంస్కరణలు చేస్తూనే ఉంటాడంట. అందరినీ, యూదా ప్రజల్ని, యూదా దేశంలో ఉన్న కాపురస్తులను అందరినీ, పెద్దలు, చిన్నలు, లేవీలు, యాజకులు అందరినీ పిలిపించి దేవుని మందిరంలో నించుంటాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అందరి ఎదుట చదువుతాడు. చదివిన తర్వాత తన దేవునితోనే ఒక నిబంధన చేసుకుంటాడు. నేనైతే ఈ గ్రంథంలోని ఈ విధుల ప్రకారం నేను చేయాలని నేను వాగ్దానం చేసుకుంటాను, నేను దేవునితో నిబంధన చేస్తున్నాను ఇప్పుడు అని నిబంధన చేసి ఆ ప్రజలందరినీ కూడా, మేము కూడా నీతో ఏకీభవిస్తాం, మేము నీకుతో పాటు ఉండి దేవునికి యథార్థంగా, నమ్మకంగా మేము విధేయత కలిగి మేము జీవిస్తామని చేస్తారు. ఆ చేసిన తర్వాత అనేకమైన ప్రక్షాళనలు అన్నీ చాలా ఉంటాయి, చాలా అన్నీ జరుగుతాడు. అది ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయము, ఒక అధ్యాయం అంతా ఉంటుంది, ఏమేమి చేయించాడు, ఎలా చేయించాడు అని. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రాజు ఒక్క స్త్రీ, జస్ట్ 1 woman, షీ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ 1 kingdom. ఒక్క స్త్రీ నిలబడింది. ఎక్కడ ప్రతికూలమైన పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితుల్లో, చీకటి లోకం ఉన్నప్పుడు, పాపపు లోకం ఉన్నప్పుడు, పరిశుద్ధ జీవితము జీవించలేని పరిస్థితుల్లో, పాపానికి కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి మనం జీవించుకుంటాము, లేదంటే పడిపోయే దినాల్లోని 1 woman separated herself. అందరితో పాటు కలిసిపోలేదు, అందరితో పాటు మిళితమైన, అందరితో పాటు లోక మర్యాదల్లో ఉండిపోలేదు. జస్ట్ 1 woman separated herself. అంటే తనకు బాధ్యతలు లేవా? నో, షీఈ్ అ వైఫ్. ఉన్న పరిస్థితులు ఏంటంటే తనకున్న బాధ్యతలు ఇంకా మనకన్నా ఎక్కువే ఉంటాయి. షీఈ్ అ వైఫ్ ఆఫ్ అ బిజినెస్ మ్యాన్, ఒక అధికారి భార్య ఉంది కాబట్టి అట్లాగా ఉంది. మనం చాలాసార్లు ఒక బ్లెస్సింగ్గా ఉంది. ఈ ఒక్క స్త్రీ ధైర్యంగా యూదా దేశం మీద ఉగ్రత వస్తుందని చెప్పి ధైర్యంగా, దేవునికి విశ్వాసంగా ఏంటంటే చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చెప్పింది. ఒక్క స్త్రీ దేవుని చేతిలో వాడబడిన దేవుని స్వరంగా ఉండి, ఒక రాజ్యంలో ఒక 77 సంవత్సరాలు నిర్జీవ స్థితిలో అంటే జీవోత్సవాల్లాగా పాపంలో చనిపోయిన రీతిగా ఉన్నప్పుడు, జీవం లేని లేదంటే చనిపోయిన స్థితిలో ఉన్న, ఆ క్షీణతలో పతనంగా ఉన్న టైంలోని ఒక్క స్త్రీ నిలబడింది. ఆ ఒక్క మాటను బట్టి అది దేవుని మాటగా పట్టుకున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికకి పౌలు రాస్తూ అంటాడు, నేను మీ యొద్దకు దేవుని మాటలు పట్టుకొచ్చినప్పుడు ఇది మనుషుని స్వరం కాకుండా, దేవుని ఇదంటే మనుషుల మాట కాకుండా ఇది దేవుని మాటల వలె, ఏంటంటే దేవుని స్వరం వలె మీరు అంగీకరించారు, ఇది నిజమని మీరు అంగీకరించారు కాబట్టి దేవునికి వందనాలు. అంటే
ఇప్పుడు ఒక ఉమెన్ అని చెప్పి తన మాటను కొట్టివేయలేదు రాజు. ఈమెని స్త్రీ కదా, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాను కదా అని అనుకోలేదు. కానీ ఈ మాటను బట్టి, ఇది దేవుని నుంచి వచ్చిన మాటను బట్టి అంత వాల్యూ ఇచ్చాడు, అంత ఘనతని ఇచ్చాడు. ఆ స్త్రీ జీవించిన జీవితాన్ని బట్టి, ఒక స్త్రీ పట్టుకున్న మాటను బట్టి అన్నాళ్ళుగా చనిపోయిన స్థితిలో, అన్నాళ్ళుగా అంటే పతనమైపోయి క్షీణిత దశలో ఉన్న ఆ దేశాన్ని అంతని ఒక్క స్త్రీని బట్టి అంటే మళ్ళా ఉజ్జీవింపబడింది. ఒక రివైవల్ బ్రేక్ అయింది. అంటే ఆలోచించాలి, అంటే వన్ ఉమెన్ బ్రాట్ రివైవల్. అది చిన్న మాట కాదు. ఒక 77 సంవత్సరాలు ఈ కాలాన్ని బైబుల్ స్కాలర్స్ ఏమంటారంటే ఈ 77 years ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ ఇజ్రాయెల్స్ హిస్టరీ. అంటే ఇజ్రాయెల్ దేశం అంతట్లోని ఏంటంటే చాలా చీకటి కాలం. ఎందుకంటే దేవుని నుంచి ప్రవక్తలు కానీ లేదంటే స్వరాన్ని కానీ దర్శనాలు కానీ వాళ్ళు పొందలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఈ ఒక్క స్త్రీ చెప్పిన మాటను బట్టి దేవుని స్వరం వినిపించింది. ఆ మాటను పట్టుకొని రాజు ఏంటంటే సంస్కరణలు చేశాడు, ఉజ్జీవాన్ని పునరుద్ధారణ అవన్నీ చేసి. ఒక మాట ఉంటుంది 2వ దినవృత్తాంతాల గ్రంథం 34 అధ్యాయంలోని ఏముంటుందంట, అంటే ఈ రాజు చేసిన సంస్కరణ వల్ల ఆ రాజు బ్రతికిన దినములన్నీ మనుషులు ఏంటంటే దేవుని వెంబడించుట మానలేదు. అంటే ఆయన ఉన్నంత వరకు ఆయన చేసిన సంస్కరణలో, ఆయన చేసిన పద్ధతులు, ఆయన చేసిన అన్నిటిని బట్టి తాను సమర్పించుకున్నాడు. ఏంటంటే ప్రజలందరితోని మనస్సు ఏంటంటే తను పాపం చేయకుండా మిగతా పాపం చేయడానికి కారకుడయ్యాడో అట్లాగే అది అయితే దీనికి రివర్స్గా యోషియా ఏం చేశాడంట, తన దేవునితో సమాధానం పడ్డాడు. మిగతా ప్రజలందరూ కూడా దేవునికి విధేయులవుటకు తాను జీవించిన కాలం అంతటూ ఉన్నాడంట. అంటే ఈ స్త్రీ ఏం చేసిందంట, ఒక్క స్త్రీ దేవుని కొరకు నిలబడింది, దేవుని స్వరాన్ని వినింది, తను ప్రత్యేకపరుచుకుంది దేవుని కొరకు. అంటే ఒక బ్లెస్సింగ్ కదా. మనం కూడా స్త్రీలు కూడా మన కుటుంబాలు, వీ కెన్ ఆల్సో కాస్ట్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ ఫ్యామిలీస్. మన జీవితాలు కూడా ఒక దైవికమైనగా మనం జీవించినట్లయితే కదా, దైవభక్తి గల స్త్రీలు ఏంటంటే కొనియాడబడుదురు అని ఉంది కదా. అట్లాగా మన భక్తి గల జీవితం కూడా ఏం చేస్తుందంట, ఆకర్షిస్తూ ఉంటుందంట. అది ప్రభావం చూపిస్తూ ఉంటుందంట. మన కుటుంబాల మీద చూపిస్తుంది. మన కుటుంబాలు బాగున్నట్లయితే సంఘాలు బాగుంటాయి, సంఘాలు బాగున్నాయంటే దేశాలు బాగుంటాయి. ఇప్పుడు ఎట్లాగే ఈ స్త్రీ ఏం చేసిందంట, తన ఒక్క జీవితము భక్తిగల జీవితము కుటుంబాన్ని కట్టుకుంది. కుటుంబం కూడా ఆ సమయంలో అలాగ బ్రతికింది కదంట. మనకి తెలియదు, ఒక్కసారిగా ఆమె ప్రవక్త అయిపోలేదు. ఒక్కసారిగా ఇంతకన్నా ముందు ఎంతమంది ఆమె తలుపు తట్టి, ఎంతమంది ప్రజలు తమ బోధ కొరకు, సలహా కొరకు, దేవుని నుండి మాటలు వెతకటానికి ఎంతమంది వచ్చి ఉన్నారో తెలియదు, ఎంతమంది ఓదార్చిందో తెలియదు, ఎంతమందికి దేవుని మాటలు చెప్పిందో తెలియదు, ఎంతమంది కొరకు పరిచర్య చేసిందో తెలియదు. కానీ తను ఏంటంటే ఇది అనుదినం చేసింది. తన జీవితాన్ని తను దేవునికి అవైలబుల్గా, అర్హమైన యజమానుడు వాడుకునే పాత్రగా తను సిద్ధంగా ఉంది. దేవుడు సమయం వచ్చినప్పుడు, దేవుడు అవసరం వచ్చినప్పుడు, ఒక క్లిష్ట పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో యోధా దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఒక స్త్రీని వీళ్ళందరినీ ఏంటంటే ఈ 5గురిని పంపించినప్పుడు షీఈ్ రెడీ విత్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఏముందంటే షీఈ్ ఆల్రెడీ లేట్. చాలాసార్లు అనిపిస్తే నేను దీవెనకరంగా ఉండాలి, నేను ఇతరులకి నా భక్తి జీవితము, నా భర్తను మార్చాలి, నా పిల్లల్ని మార్చాలి మనం అనుకుంటాం. కానీ చాలాసార్లు ఎందుకు మారాలంటే మనం ఇంకా మారలేదు. భక్తితో కూడిన వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్. మన భయంతో కూడిన ఇంకేముంటుంది పేతురు రాసిన భయంతో కూడిన పరిశుద్ధ జీవితం వలన ఏంటంట అవిధేయులైన భర్తల్ని ఏం చేయొచ్చంట, మంచి నడవడికి మార్చగలరు. ఇంకా మనం చాలామంది నాతో సహా భర్తల కోసం ప్రార్థన చేస్తాం, బంధువులు మారాలని ప్రార్థన చేస్తాం. వారు ఎందుకు మారట్లేదంటే ఎందుకంటే ఇంకా దేవునికి ఇంకా భయం కలిగి జీవించాలి, ఇంకా భక్తి కలిగి జీవించాలి, విసుగుపోకుండా. అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మన భర్తలు మనల్ని మెచ్చుకుంటారు, గౌనుల దగ్గర మనల్ని మెచ్చుకుంటారు, బిడ్డలు లేచి మనల్ని కనపరుస్తూ ఉంటారు. అటువంటి రీతిగాను ఇంకా ఏంటంటే వాళ్ళు మారుతారని కాదు, కానీ ఏంటంటే మనం చేయాల్సింది, నేను మారాలి ప్రభువా, నన్ను చెక్కండి, నా బ్రతుకు మారితే అప్పుడు మన పరిశుద్ధమైన జీవితం ద్వారా మన భక్తి జీవితం వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. అటు రీతిగా వాళ్ళు ప్రభావితము అవ్వగలరు. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తూ ఉంటాను. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మీకా రాసిన గ్రంథము, మలాకీ రాసిన గ్రంథంలోని ఆఖరి అధ్యాయంలోని మలాకీ చూడండి 3:13 యెహోవా సెలవిచ్చినదేమనగా
787 వర్స్, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పి తినమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయటం నిష్ఫలమని ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమని గర్విష్ఠులు ధన్యులగుదురు, యెహోవాను శోధించిన దుర్మార్గులు బద్దిల్లుదురు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితము మనం నమ్మకంగా యథార్థంగా చాలా నెమ్మదిగా ఎవరికేం పెద్దగా మనం పెద్ద పెద్ద పుస్తకాలు రాయకపోవచ్చు, పెద్ద పెద్ద సర్మన్స్ చెప్పలేకపోవచ్చు, ప్రసంగాలు చేయకపోవచ్చు, కానీ దేవుడు ఏంటంట భక్తిగా నమ్మకంగా యథార్థంగా మన విశ్వాస జీవితం పరిశుద్ధ జీవితం కాపాడుకున్నట్లయితే చాలాసార్లు దేవుడు దాన్ని చూస్తాడని ఇక్కడ మలాకీలో చెప్తున్నాడు. ఏంటంట మనమే ఎందుకు జీవించాలి, మనమే యథార్థంగా ఎందుకు జీవించాలి, దానివల్ల ప్రయోజనం ఏమని కొంతమంది అనుకుంటున్నారంట. గర్విష్ఠులు ధన్యులు అవుతున్నారు, వర్ధిల్లుతున్నారు. మిగతా వారందరూ ఎవరంట దేవునికి లోబడిన వారు దుర్మార్గులు అందరూ వర్ధిల్లుతున్నారు. లోకంలో చాలామంది వివాహాలు అయిపోతున్నాయి, మిగతా అన్యజనులకు వివాహాలు అవుతున్నాయి, వారి బిడ్డలకు వివాహాలు అవుతున్నాయి, చదువులు బాగుంటున్నాయి, బిడ్డలు బాగుంటున్నారు, అన్నీ వారికి జరగాల్సిన సమయంలో అన్నీ జరుగుతున్నాయే. ఇంత భక్తిగా జీవిస్తున్నాను మనకెందుకు అవ్వట్లేదని అంట దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే నిష్ఫలమని, ఇట్ ఈస్ పాయింట్లెస్ టు హ్యావ్ అ గాడ్లీ లైఫ్ అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడంట కిందన మీరు ఏం మాట్లాడుకుంటున్నారో దాని కొరకు ఒక గ్రంథం ఉంది, జ్ఞాపకార్థ గ్రంథం నా దగ్గర ఉంది. అందులో నేను అన్నీ లెక్కిస్తున్నాను, అన్నీ నాకు తెలుసు, అన్నీ నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ దినం వచ్చినప్పుడు నీతిమంతులు నేను విమోచిస్తాను, వారికి రావాల్సిన ఘనతను నేను ఇస్తున్నాను అని అంటూ ఉంటారు కదా. మనం స్త్రీలుగా ఏంటంటే చాలా మాటలు ఎట్లా ఉండాలో ఇందులో ఉంటాయి. చూడండి, తీతుకు రాసిన పత్రికలో ఉంటాయి. వృద్ధ స్త్రీలు ఏంటంటే కొండములు ఆడకుండాను, యవ్వన స్త్రీలు ఏంటంటే వాళ్ళ భర్తలను ప్రేమిస్తూ వారు ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకుండా వారి గృహ నిర్వాహకం పనిలో ఉండాలి. ద ఫస్ట్ అండ్ ప్రైమరీ జాబ్ ఫర్ అ ఉమెన్ ఇస్ టు లుక్ ఆఫ్టర్ ద హౌస్ హోల్డ్. అన్నీ ఎదిగి మొత్తం ఇల్లుని పెండ చేసుకుంటే వేస్ట్, కానీ మొదట ఇల్లునే కట్టుకోవాలి, గృహాన్ని ముందు కట్టుకోవాలంట. కట్టుకున్నప్పుడు చాలాసార్లు అంటే ఇక్కడ ఈ మాటలు చదువుకుని యవ్వన స్త్రీలు భర్తల్ని ప్రేమించాలని అంటే ప్రేమించలేని భర్తలు కూడా ఉంటారా, భార్యలు ఉంటారా అని అనిపించింది. ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మన న్యూస్లో అంతమంది, ఎందుకంటే ఎన్ని హత్యలు అవుతున్నాయో భర్తల మీద, తీసుకెళ్ళి చంపేస్తున్నారు, వివాహాలు నమ్మించి తీసుకెళ్ళి భర్తల్ని సిలిండర్లు లేదంటే ట్యూబుల్లో పెట్టి రకరకాలుగా వచ్చిన ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు స్త్రీలకు వచ్చి భర్తల్ని అంటే ఇంకంతే అట్లాగా తయారైన. అంటే అందుకే ఏంటంటే ప్రేమించాలి. ఎట్లా ప్రేమించగలం? వారు ఏంటంటే వారు కొట్టినా తిట్టినా వాళ్ళని హింసించినా మనల్ని ఏంటంటే మనకి ఏంటంటే వారు మనల్ని ప్రేమించలేకపోయినా వారు ప్రేమించాలంటే ఖచ్చితంగా ప్రేమించాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే వారు ప్రేమించే రీతిగా మనం ఉండాలి. అప్పుడే మన అపవాదికి మనము చోటు ఇవ్వకుండా. అది ఎప్పుడు వస్తుంది అని అంటే క్రీస్తు ప్రేమతో, దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడైతే అప్పుడే ఏంటంటే ఆత్మ ఫలాలు మనలోకి వస్తాయి. ఏంటంటే దేవుని ప్రేమ అన్ని దోషాలని కప్పుతుందంట. అప్పుడు ఏంటంటే అది అమర్యాదగా మాట్లాడదు, డంబంగా ప్రవర్తించదు, కానీ ఏంటంటే దీర్ఘశాంతము, నెమ్మది, విశ్వాసము, మంచితనం అవన్నీ ఇచ్చి వాటన్నిటిని మరచి దేవుని ప్రేమతో మళ్ళా నెమ్మది కలిగి విశ్వాసంతో తన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ఇస్తుంది. అవన్నీ ఎప్పుడు జరగాలంట దేవుని తనతో. ఆ గాడ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడే మనకి అన్ని ఊటలు మనకి ఆయన యొద్ద నుంచే వస్తాయి. శక్తి ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు, అన్నీ ఆయనే, బలాభివృద్ధి ఇచ్చేవాడు అన్నీ ఆయనే. కాబట్టి ఆయన తట్టు మనం చూసుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే కుటుంబాన్ని కట్టే ఆధిక్యత. మనకు ఒక బాధ్యత ఉంది, ఒక పర్పస్ ఉంది మన జీవితంలో. ఇందాక డెబోరా సిస్టర్ చెప్తున్నారు కంట, ఎందుకు మన ఆ కుటుంబాల్లో దేవుడు పెట్టాడంటే అది అనాలోచనగా కాదు, మన తల్లిదండ్రులు వివాహం చేస్తారని కాదు, కానీ దేవుడికి ఒక ప్రత్యేకమైన కుటుంబంలోకి వెళ్ళామంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్నామా, ఆ బిల్డింగ్లో ఉన్నామా, ఆ స్ట్రీట్లో ఉన్నామంటే డెఫినెట్లీ గాడ్ హ్యాస్ అ పర్పస్. వితౌట్ అ పర్పస్ గాడ్ డజంట్ డూ ఎనీథింగ్. వీఆర్ నోవేర్ అన్ యాక్సిడెంట్. అంటే ప్రమాదశాత్తు ఏదో యాదృచ్ఛికంగా జరిగింది ఏమీ కాదు, కానీ వారికి దీవెనకరంగా ఉండాలంటే ఇక్కడ హుల్దా ప్రవక్త అట్లా ఉంది. తన జీవితాన్ని ప్రత్యేకపరుచుకుంది, తన భక్తి జీవితాన్ని రాజు సహితము ఆకర్షించులాగిన, ఉన్నత పదవుల్లో ఉన్నవారిని ఆకర్షించులాగిన సడన్గా అయితే అయిపోలేదు, కానీ ప్రవక్త అయిపోయి దాన్ని దీవెనకరంగా అయిపోలేదు. కానీ ఒంటరిగా ఉన్న సమయంలో ఎవ్వరూ చూడలేనప్పుడు, ఇందులో రాయలేనప్పుడు తన జీవితాన్ని కట్టుకుంది, క్రమక్రమంగా దేవునిలో ఎదిగింది. ఏంటంటే ఒక టైంలోని తన మాటకి రాజే వాల్యూ ఇచ్చి తన మాటను బట్టి దేశాన్ని కట్టే అంత
దీవెనకరంగా ఆ బ్లెస్సింగ్ టు అ నేషన్. అట్టి రీతిగా మనం కూడా దైవభక్తి కలిగి దేవుని ఎడల భక్తి జీవితం మనం లోకమంతా ఎలాగనండి ఎట్లాగా అయిపోవని, ఎట్లాగా జీవించలేని పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, లోకం అంతా మోసం బయట చూడాలంటే ఎట్లా జీవిస్తాం? ఇటువంటి చీకటి లోపంలో పాపంతో నిండిన లోకంలోని చాలా కష్టం భక్తిగా జీవించడం. లోక మర్యాదలను అనుసరించకుండా ప్రత్యేకంగా మన విధులు విధానాలు వేరుగా పెట్టుకున్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునితో అసాధ్యమైతే లేదు. కానీ ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రూఫ్. ఊరికనే చెప్పిన మాటలు కాదు, కానీ అటువంటి దినాల్లో కొన్ని సంవత్సరాలుగా అట్లాంటి పరిస్థితుల్లో భక్తి జీవితాన్ని కాపాడుకున్న స్త్రీలు మనకు ఉదాహరణగా నిలిచి ఉన్నారు. మనకు ఒక సాక్షి సమూహంగా ఉండి ఉన్నారు. వారి జీవితాల నుంచి మనం కూడా ప్రోత్సాహపడి మన జీవితాలు కట్టుకోవడానికి ప్రయాసపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ప్రవక్త అయిన హుల్దాన జీవితాన్ని మా ముందు ఉంచి ఉన్నారు ప్రభువా. నాయన ఆమె యొక్క భార్యగానైనా, ఒక అధికారి భార్యగానైనా ఈ లోకంలోనైనా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభువా, పాపపు లోకంలో పరిశుద్ధంగా జీవించలేని పరిస్థితులన్నిటిలోనే తన నమ్మకంగా యథార్థంగా దైవికమైన జీవితాన్ని కొనసాగించి ప్రత్యేకమైన జీవితాన్ని కొరకు జీవించి నాయన మాకు ఒక మాదిరిని మాకు ఉంచి ఉండగా ప్రభువా. నాయన మేము కూడా ప్రభువా అట్టి రీతిగా ప్రభువా ఈ లోకంతో రాజీ పడిపోకుండా ప్రభువా మా కుటుంబాల్లోని నాయన మా భర్తలకు నాయన మా పిల్లలకు మేము ఉంటున్న సంఘాలకి నాయన మా దేశానికి దీవెనకరంగా ఉండుటకు నాయన మీ సహాయం దయచేయండి. అనేకుల్ని ఆకర్షించుటకు నాయన మా భక్తి జీవితము మాదిరికరంగా ఉండుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నిరీక్షణ లేక నాయన, ఆదరణ లేక నాయన అనేకమైన జీవితాలు మా చుట్టూ ఉండుండగా ప్రభువా, మా జీవితం ఉప్పువలేనైనా వారికి జీవితాలకు రుచినిచ్చేటట్టుగా ప్రభువా, వెలుగుగా వారి చీకటి జీవితాల్లో మేము వెలిగించేలాగున ప్రభువా. నాయన అవి మాటల వరకు కాకుండా ప్రభువా మా జీవితాల్లోనైనా దాన్ని మేము అన్వయించుటకు ప్రభువా, అటు రీతిగా మా జీవితాలు మా మాటలు ఉండుటకు నాయన మీ సహాయం దయచేయండి. నీ ఆత్మతో నింపండి. నిన్ను ప్రేమించుటకు భయం కలిగి మేము జీవించుటకు అంత్య దినాల్లో, అపాయకర దినాల్లో ప్రభువా సమయాన్ని సద్వినియోగించుటకు మీ సహాయం దయచేయండి. నీతో మరింత సమయం ప్రార్థన చేయుటకు, మరింత సమయం నీ వాక్యం ధ్యానించుటకు, నీతో మరింతగానైనా మీ సహవాసంలో ఎదుగుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నామయ్యా. నాయన మెట్టుకు ప్రభువా వచ్చిన స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభువా మీ సహాయం దయచేయండి. కన్నీరుతో వచ్చిన వారిని నాయన మీరు నింపమని వేడుకొంచున్నాం నాయన. సంతోషంతో వెళ్ళటకు సహాయం దయచేయండి. దుఃఖంతో నెమ్మది లేని నాయన వచ్చిన వారిని ప్రభువా సమాధానంతోనైనా వెళ్ళటకు నాయన మీ కృపను చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా కుటుంబాలను దీవించండి నాయన. మమ్మల్ని నాయన ముందు సరిచేయమని వేడుకొంచున్నాం నాయన. మమ్మల్ని మార్చండి, మనల్ని క్రమపరచండి నాయన. నీకు అయిష్టమైన ప్రతి కార్యాన్ని తీసివేసి నాయన ఆయన మీరు మమ్మల్ని చెక్కమని వేడుకొంచున్నాం. నీ స్వారూప్యం మాలో కలగచేయమని వేడుకొంచున్నాం. పరిశుద్ధత విషయంలోనైనా నాయన మేము ఎదుగుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నీ కృపను నాయన విస్తరించమని నాయన, నీ కొరకు జీవించే ఆశను నాయన మాలో ఇంకను నాయన మమ్మల్ని రేపమని నాయన ఈ చిన్ని ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.